సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. సార్ నాకైతే ఈ బయోటెర్మ్ ప్రొడక్ట్ ని మా దివాకర్ సార్ పరిచయం చేయడం జరిగింది. నాకు ఆ సార్ చెప్పిన వెంటనే ఇది ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా చాలా ఎక్కువ వాడుకోవాలి సార్. వాడుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. నేనైతే ఫస్ట్ చెప్పినప్పుడైతే నేను ప్రొడక్ట్ అయితే నమ్మలేదు, చూడలేదు. నేను చూద్దాంలేని చెప్పాను కానీ తర్వాత ఒకసారి ముంబై కూడా పోయిద్దాం సార్ అని అన్నారు. ముంబైకి వచ్చి ముంబైలో సాగర్ సార్ని కలిసి కంపెనీని చూసిన తర్వాతే నేను ప్రొడక్ట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ప్రొడక్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అయితే నాకు షోల్డర్ పెయిన్ ఉంటుంది. షోల్డర్ పెయిన్కి వాడడం వల్ల నాకైతే రిజల్ట్ అయితే బాగా వచ్చింది. నేను వాడిన 2 రోజుల్లో షోల్డర్ పెయిన్ తగ్గి మళ్ళీ ఇప్పటి వరకు నాకు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు ఆ పెయిన్ అనేది. ప్లస్ ఇది రిజల్ట్ బాగుంది అనేసి నా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ చాలా మందికి చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళ నమ్మకంతో తీసుకొని చాలా మందికి అయితే ఇచ్చాను. మా వాళ్ళకైతే తీసుకొని వాళ్ళు మంచంలో నుంచి లేచి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి కూడా హ్యాపీగా నడుస్తూ బాగా తిరిగి హ్యాపీగా ఉండడం జరిగింది. అతను మళ్ళీ హాస్పిటల్కి పోతే హార్ట్కి అయితే ప్రాబ్లం ఉంది, స్టంట్ వేసుకోవాలని చెప్పి డాక్టర్ అయితే రెఫర్ చేసినాడని చెప్పి ఈ విధంగా చెప్పాడని చెప్పి నాకు హాస్పిటల్ నుంచి కాల్ చేయడం జరిగింది. ఈ బెడ్ వాడితే నీకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది అంటివి కదా, ఎట్లా ఏంది వాడుకుంటే నయం అవుతుందా అని చెప్పి అడిగితే నేనైతే ఖచ్చితంగా ఒక 2-3 నెలలు వాడారంటే మీరు కంపల్సరీగా నయం అవుతుందని చెప్పాను. అతను హాస్పిటల్ నుంచి కూడా ఇంటికి వచ్చేసి ఆ బెడ్ను ఒక 2-3 నెలల తర్వాత వాడి 2-3 నెలల వరకు వాడి తర్వాత పోయి చూపించుకుంటే ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయి స్టంట్ కూడా వేపించుకోకుండా హ్యాపీగానే ఇప్పుడైతే హ్యాపీగా హెల్తీగా ఉండడం జరుగుతుంది సార్. ఇంకా అట్లా ఇంకొక అతను మా ఫ్రెండే సురేష్ అనేసి అతనికి ఇచ్చాను. ఐబీపీతోను ప్లస్ చేతులు తిమ్మిరెక్కిపోతున్నాయి అంటా అన్నాడు. అతనైతే మెకానిక్, మోటార్ల మెకానిక్. అతనికి ఇస్తే ఆ ప్రొడక్ట్ నిద్రలే సమస్యతో కూడా బాధపడుతూ ఉన్నాడు. అతనైతే ప్రొడక్ట్ వాడిన తర్వాత అతనికి మంచి నిద్ర పట్టడము ప్లస్ ఆ చేతులు తిమ్మిర్లు అనేసి తగ్గిపోయి హై బీపీ ఉండే అతను కూడా 40 mg టాబ్లెట్ వాడేది కొద్ది రోజులు ఒక నెల తర్వాత నెలకే అతనికి ఆ పవర్ కూడా తగ్గించి డాక్టర్ కాడికి చూపించుకుంటే నీకు బీపీ కూడా తగ్గింది, ఇంకా నువ్వు అంత పవర్ వాడాల్సిన పని లేదు, ఇంకా తగ్గించుకోవాలా అని చెప్పి 20 mgనే మళ్ళీ రెఫర్ చేయడం జరిగి చాలా మంది వాడుకున్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చి ఇప్పుడు నేనైతే మంచి బిజినెస్ కూడా చేస్తున్నాను సార్. ఈ ప్రొడక్ట్ ని మేము వాడుకుంటున్నందుకు, మేము హెల్తీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాగర్ సార్. ఈ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు మళ్ళీ హెల్తీ కాకుండా వెల్త్ను కూడా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సుబ్రహ్మణ్యం సార్, క్లియర్ గా మీరు మంచిగా ప్రోడక్ట్ తీసుకొని ఇంట్లో ఫస్ట్ వాడిన తర్వాత మీకు రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు బిలీవ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతుందో మనము ఇన్కమ్ అంటున్నామో అదే వెల్త్ అంటున్నాము. ఆ వెల్త్ కూడా మీరు పొందడం జరుగుతుంది. దానికి మీకు ఆటోమేటిక్గా మన గ్రేట్ మెంటర్ మన డాక్టర్ సాగర్ జోషి సార్ను కూడా మీరు అది గుర్తు చేసుకోవడం జరుగుతుంది. గ్రేట్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్ సార్, మంచి షేరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్టిమోనియల్ కూడా అందరికి ఉపయోగపడుతుంది సార్. ఆనెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ శ్రీదేవి మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం, చూడండి. మేడం, ఎస్, మీకు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి మేడం. జై హో సార్. ఎస్ మేడం, జై హో మేడం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీదేవి, నేను నల్గొండ నుంచి. అయితే ఇప్పుడు నా రిజల్ట్ చెప్తున్నాను కదా సార్. నా రిజల్ట్ అయితే నేను లో బీపీ 6 years నుంచి ఉన్న లో బీపీకి ఈ ప్రొడక్ట్ వాడుకున్నా బాలకృష్ణ గారి ద్వారా. ఓకే మేడం. తర్వాత
నాకు లో బీపీకి వాడుతున్న టైంలో ఫైబ్రాయిడ్ కూడా ఉందని తెలిసిన తర్వాత ఫైబ్రాయిడ్ కూడా నేను ప్రొడక్ట్ వాడడం జరిగింది. పిల్లో అనేది కట్టుకోవడం వల్ల నాకు ఫైబ్రాయిడ్ కూడా ఒక 20 డేస్‌లో నాకు అది యూరిన్ ద్వారా కరిగిపోవడం అయితే జరిగింది సార్ నాకు. ఓకే. గ్రేట్ మేడం. తర్వాత ఇప్పుడు మా మా హస్బెండ్ రిజల్ట్ కూడా చెప్పడానికి నేను ఈరోజు మొన్ననే టెస్టులు చేయించుకున్నారు మా సారు. అయితే మా ఓకే. సార్‌కి యాక్చువల్‌గా ఒక 1 ½ ఇయర్ క్రితం బైపాస్ అయింది సార్. అయితే ఓకే. ఆయనకి తెచ్చినప్పుడు ప్రొడక్ట్ నేను తీసుకున్నప్పుడు అసలు నమ్మలేదు. ఓకే. తను ఏది నమ్మడు. అయితే నేను ప్రొడక్ట్ వాడమని చెప్పాను. అయితే వాడుతున్నాడు. అప్పటికి ఆయనకి టోటల్ బ్లాకేజెస్ అయ్యి గూడా ఒక 1 మంత్ నుంచి వాటర్ తాగడం వల్ల అసలు అన్ని టోటల్ బ్లాకేజెస్ అయితే కూడా అసలు అట్లా ప్రెజెంట్ ఇట్లా కూర్చున్నారు సార్. కూర్చొనే ఉన్నారు. ఆయనకి స్ట్రోక్ వచ్చింది అన్నప్పుడు నాకు చెప్పినప్పుడు ఆయన అప్పటికి టోటల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఓకే. ఆ విషయం మాకు హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారనమాట. అసలాయన అలా కూర్చునే వ్యక్తే కాదు. మీరు ఏం వాడారో తెలీదు కానీ, అసలాయన అట్లా కూర్చొని లైవ్‌లో మీకు కనిపించే వ్యక్తి అయితే కాదు. టోటల్ ఓకే. బ్లాకేజెస్ అయిపోయి అప్పటికి చాలా రోజులయిందంట సార్. ఓకే. యాంజియోగ్రామ్ తీయడం ద్వారా మాకు చెప్పారనమాట డాక్టర్. మీరేం ఓకే. వాడారంటే నేను బెల్ట్ చూయించాను. ఇక్కడ ఓకే. నల్గొండ హాస్పిటల్‌లో. ఇక్కడి మేడం. నుంచి మళ్ళీ మేము హైదరాబాద్‌కెళ్తే గూడా అక్కడ గూడా అదే యాంజియోగ్రామ్ సీడీని చూసిన తర్వాత వాళ్ళు గూడా చెప్పారనమాట. మీరు ఏం వాడారో అసలు ఆయన సర్వే అవ్వాల్సిన మనిషి అయితే కాదు. అంటే యెస్ మేడం. మీ వీడియో స్టక్ అయింది. సార్ ఇప్పుడు ఓకే మేడం. క్లియర్ ఉంది మేడం. ఓకే. అయితే అక్కడ డాక్టర్లు గూడా అదే చెప్పారు సార్. ఇక్కడ గూడా మ్యాగ్నెట్ మనం వాడామని దానివల్ల సర్వే అవ్వారని చెప్పారు. మళ్ళీ అక్కడ గూడా డాక్టర్స్ అదే చెప్పారు. అది పెద్ద రిజల్ట్ సార్ మా సార్‌కి. అంటే ఓకే. టోటల్ బ్లాకేజెస్ ఉన్నా గాని 1 మంత్ నుంచి ప్రొడక్ట్ వాడడం వల్ల సర్వే అయింది. గ్రేట్ మేడం. గ్రేట్ అసలు. మల్టిపుల్ తెలియకుండానే బ్లాకేజెస్ మనకు ఉన్నాయని చెప్పారు. యెస్. అవును యెస్ సార్. మేడం. యెస్ మేడం. ముందు తర్వాత జాగ్రత్తగా మంచిగా వాడిపిచ్చారు మేడం. గ్రేట్ అసలు. అవును సార్. అట్లా నాకు అనిపిచ్చి ఎందుకు ఏం గాదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళు బెల్ట్ పెట్టుకో అని చెప్పేసి నేను బలవంతంగా వాడిపిచ్చాను. దాని హ్మ్. ద్వారా హ్మ్. హ్మ్. అసలు నేను తన్ని సేవ్ చేసుకున్నా అనే ఫీలింగ్ నాకెప్పటికీ ఉంటది సార్. యెస్ మేడం. కరెక్ట్. మళ్ళీ దాంట్లో మళ్ళీ స్టక్ అయింది మేడం. అయ్యో! యెస్ మేడం. కిడ్నీలో కిడ్నీలో స్టోన్ గూడా అటాక్ అయింది సార్. అంటే హ్మ్. బైపాస్‌కి మెడిసిన్ వాడుతున్నారు. అలాగే మళ్ళీ షుగర్‌కి వాడుతున్నారు. ఒక 6 మంత్స్ తర్వాత హ్మ్. కిడ్నీలో స్టోన్ వచ్చింది సార్‌కి. ఓకే. కిడ్నీలో స్టోన్ గూడా నేను బలవంతంగా సేమ్ వాటర్ అలాగే కంటిన్యూ చేపిచ్చాను. మాట్రస్ వాడిపిచ్చాను. అయితే కిడ్నీలో స్టోను 15 డేస్‌ల యూరిన్‌లో బయటికొచ్చింది సార్. 8.4 స్టోన్. గ్రేట్ మేడం అసలు. సూపర్. సూపర్ అసలు. చాలా సార్. యెస్ మేడం. సాగర్ యెస్ మేడం. సార్‌కి, ఎండీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యెస్ మేడం. ఎందుకంటే ఇంత మంచి టెస్టిమోనీ గూడా నాకు జూమ్ ద్వారా ఎంతో మందికి ఇది యూజ్‌ఫుల్. మా సార్ రిజల్ట్ యెస్. చాలా అద్భుతాలు సార్. ఒక బైపాస్‌కి గాని, ఒక షుగర్‌కి గాని, ఒక యెస్ కిడ్నీ మేడం. స్టోన్‌కి గాని అవునవును. అసలు కరెక్ట్ మేడం. మాటల్లో కరెక్ట్. వర్ణించలేను సార్. అంత హ్యాపీగా ఎప్పుడు గూడా మా సార్‌ది చెప్పలేకపోయినా, ఈరోజు మా సార్ రిజల్ట్ చెప్పడానికని ఇప్పుడు తను వేరే వాళ్ళకి మన ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు సార్. యెస్. 100% మేడం. ఎందుకంటే మంచి రిజల్ట్ తనకే వచ్చింది గాబట్టి, ఇంకా చెప్పాల్సింది కదా మేడం. ఇన్ని రోజులంటే మీరు చేస్తుంటే ఏదో అనుకున్నారేమో. హుహు. అది. అవును సార్. ఏదైనా సొంతంగా హ్మ్. అనుభవంకొస్తే గాని చెప్పరు సార్. కరెక్టే గదా మేడం. అవును. మొన్ననే కానీ ఒక 1 వీక్ అయింది సార్. టెస్టులు చేయించుకొని గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఓకే. చేయించుకుంటే బీపీ లేదంట. షుగర్ లేదని జెప్పారు డాక్టర్ గారు. నువ్వు ఓకే. మెడిసిన్ వేసుకునే పని ఏం లేదు అని జెప్పేసి
ఒక ఏదైనా విటమిన్ టాబ్లెట్ అయితే వేసుకోమని చెప్పారంట. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. గ్రేట్ మేడం, థ్యాంక్స్ టు గ్రేట్. సాగర్ సార్, ఎస్ మేడం, ఎస్ మేడం. గ్రేట్ మేడం. మీకు పరిచయం బాలకృష్ణ చేసిన గారు. మా బాలకృష్ణ సార్ కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాడుతూ మళ్ళీ సార్ కూడా వాడిపియడం అనేది గ్రేట్. అదే విధంగా చెప్పలేము అంటే సివియర్గా అయ్యేది కూడా తప్పిపోయింది. అవును సార్. గ్రేట్ మేడం అసలు. ముందు జాగ్రత్తకు మంచిగా మల్టిపుల్ వాడుకుంటారు. మేమైతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మల్టిపుల్ గా రిజల్ట్స్ తీసుకున్నాం సార్. నేను చెప్తున్నా ఓకే. కదా సార్, ఈ ప్రొడక్ట్ అయితే అసలు దేవుడి వరమే అనుకోవాలి. ఎండి గారు లాంటి అసలు దేవుడే ఎంతో కరెక్ట్ మేడం, వాస్తవం. మనకి ఇక్కడ ఏంటంటే హెల్త్ రిజల్ట్ రాని వాళ్ళము మనము అంటే మీన్స్ ఏంటంటే అంటే హెల్తీగా ఉన్న వాళ్ళు వాడుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ తెలియదు. అదే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడినారంటే 100% వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. థ్యాంక్ యూ సార్, ఎస్ నాకు ఈ మేడం. అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీదేవి మేడం మంచి షేరింగ్ అనే చేసుకున్నారు. అదే విధంగా ఇంతకుముందు కూడా మీరు చెప్పేది మీ గురించి ఇప్పుడు సార్ టెస్టిమోనియల్ కూడా మాకు యూజ్ అవుతుంది అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం శ్రీదేవి మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం శ్రీదేవి మేడం. ఈ థ్యాంక్ టెస్టిమోనియల్ యూ సార్. చాలా మందికి యూజ్ అవుతుంది మేడం, చాలా మందికి యూజ్ ఖచ్చితంగా అవుతుంది. సార్. ఎస్ మేడం, నేను జెన్యున్ ఉండి నల్గొండలో చాలా హార్ట్ఫుల్ ఉండి. మందికి కూడా హెల్ప్ ఇస్తున్నాను. కరెక్ట్ మేడం. అవును సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెక్స్ట్ మన లీడర్ ప్రమీల మేడం, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం, చూడండి. ఎస్ మేడం. వాయిస్ క్లియర్ సార్? ఎస్ మేడం, క్లియర్ ఉంది మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. రీసౌండ్ లాగా వస్తుంది మేడం. 2 ఫోన్లు ఉన్నాయా? అది బంద్ చేయి. అవును సార్, అది బంద్ చేయి. దాంట్లో సౌండ్ ఆపాలి మేడం. సౌండ్ నేను ఇచ్చిన ప్రోడక్ట్ వాడిన శశికళ మేడం గారికి సయాటికా తగ్గింది. ఓకే. ఇక్కడ మెడ నరాలు ఆమె మెడ బాగా నరాలతోటి సఫర్ అయ్యేది సార్. ఈ బ్యాక్ బోన్ పైన ఉంటది కదా, అవునవును, అది కూడా సర్వైకల్. ఆమె బియ్యం జరుగుకోలేక ఏంటి రొట్టె చేసుకోలేక అసలు ఏమీ చేసుకోలేక ఇంట్లో ఎక్కడికక్కడ అందరినీ పని మనుషులను పెట్టుకుంది సార్. మంచి రిజల్ట్ అయితే ఆమె ద్వారానే మనం విన్నాం సార్. ఓకే మేడం ఉన్నారా? ఓకే మేడం, మాట్లాడిపియండి. మేడం దగ్గరికి నేనే వచ్చాను సార్ మొన్న. చెప్తాను అవునా? కదా నా రిజల్ట్స్, నేను చెప్పను అవునా? వాళ్ళతో చెప్పిస్తాను కదా సార్. సూపర్ మేడం, అందుకని సూపర్. ఆమెతో మాట్లాడిస్తున్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను శశికళ సార్. ఎస్ మేడం, గుర్తుపట్టాను మేడం. థ్యాంక్ యూ మేడం. అదేంటంటే మంజుల మేడం, ప్రమీల మేడం నన్ను కొంచెం ఇంప్రూవ్ చేశారు. మేడం సూపర్ మేడం. ఆ, ఏంటంటే ఇంకా నాది కొంచెం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది ఫస్ట్ నాకు మధ్యలో తీసుకోమంది, కానీ అప్పుడు నేను అంత పెద్దగా లెక్క చేయలేదు. ప్రమీల మేడం తీసుకోకముందే వచ్చింది నా దగ్గరికి, కానీ నేను అంత పెద్దగా నేను పట్టించుకోలేదు. ఏమోలే వస్తూ ఉంటాయి పోతా ఉంటాయిలే అనుకునేదాన్ని. ఓకే, ఇక వీళ్ళు కూడా తీసుకున్నారు. తర్వాత నాకు కూడా బ్యాక్ పెయిన్, మెడ నొప్పి, అంతా సఫర్, ఇది అంతా మొత్తం ఒళ్ళు నొప్పులు. ఇదే ఒకలాంటి అర్లీ మార్నింగ్ లేచి చెయ్యి పట్టుకొని కూర్చునేదాన్ని, ఇంకా నొప్పి 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 అని. సరే చూద్దాము ఇంకా ఇదొకటి చూద్దాంలే అనేసి బ్యాక్ పెయిన్ కి అయితే సార్ నేను స్పెషలిస్ట్ ఉన్నాడనమాట చైతన్యపూర్లో, మస్తాన్ రెడ్డి డాక్టర్ అయినా. అక్కడ 40,000 పోసాను సార్ నేను. ఎంఆర్ఐ స్కానింగ్ కు 10,000, మందులకు 30,000. ఇది కంపల్సరీ, అబద్ధం ఏం లేదు. ఇది నిజం సార్. నా పాపని తీసుకొని వెళ్ళేదాన్ని నేను ఓపిక లేక. అసలు నడిచేదాన్నే కాదు సార్, బ్యాక్ పెయిన్ తో కాలు కూడా వాపొచ్చేది. వీళ్ళ రూపున నేను తీసుకున్నాను.
ఒక ఇప్పుడు ఎంత 6 మంత్ అయింది. కానీ చాలా నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను సార్. నేను రొట్టెలు చేసుకోగలుగుతున్నాను, ఇల్లు ఊడ్చుకోగలుగుతున్నాను. మా ఇల్లు చాలా పెద్దది సార్. ఎస్ అంతా మేడం. తుడుచుకుంటున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను. పాపలిద్దరు డెలివరీ కూడా అయిపోయింది. కానీ అప్పుడు ఇది నాకు లేదు సార్. ఇంకా బాగుండేదేమో అప్పుడుంటే. కానీ ఇప్పుడు కూడా మా పాపలు చిన్న పిల్లలని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి కూడా పని చెప్పకుండా నేనే చేసి పెడుతున్నాను పిల్లలకి, ఆళ్ళ పిల్లలకి. నాకైతే బాగుంది సార్. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి, తెలిసిన వాళ్ళకి. మనకు బాగైంది కాబట్టి వాళ్ళు అవును. బాధపడుతుంటే చూడలేక ఎందుకు హాస్పిటల్లో ఇట్లా వేలు పెడుతున్నారు. మీరు కూడా తీసుకోండి, పర్వాలేదు. అది కూడా నేను చెప్తున్నాను. మీరు మొత్తం డబ్బులు పెట్టకపోతే కొంచెం పెట్టండి, నేను పెడతా, మెల్లగిద్దురు అని చెప్తున్నాను. ఓకే. అయినా కొన్ని సూపర్ మేడం అసలు. ఇంకా వాళ్ళ ఒపీనియన్ సార్. వాళ్ళు మనం అయితే బలవంతంగా చేయలేం. వాళ్ళు మనల్ని అవును. చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అంతే అంతే కదా. కదా! అవునవును. 100%. ఇప్పుడు నన్ను మా సార్ నాకొద్దన్నారు. నెక్స్ట్ మళ్ళీ తీసుకోమన్నారు. మీరు రవి సార్ గారు, మంజుల మేడం వచ్చి మాకు ఇచ్చారు. అవును మేడం. ఓకేనా. ఇక మా సార్ కూడా తీసుకోవడం జరిగింది. కరెక్టే. ఆయన అంటే ఇంకా ఆయన కూడా కొంచెం కాలు నొప్పితో బాధపడుతున్నాడు. ఏజ్ అవుతుంది కదా కొంచెం. అట్లా అవునవును. అనుకున్నాం కానీ ఇది తీసుకుంటే ఇంకా కొంచెం యాక్టివ్ అవుతావు కదా, మరి బాగుంటేనే బాగుంటది కదా. అవును మేడం. అవును మేడం. మరి అట్లా అనేసి ఆయన కూడా తీసుకున్నారు. ఇక నాకు మాత్రం చాలా ఫీర్గా పర్వాలేదు సార్. మా రెంట్కున్నోళ్ళు అటు ఇటు తిరిగే వాళ్ళు అంటున్నారు, ఏంది ఇంత పరిగెత్తున్నావు, ఇంత యాక్టున్నావు, ఏం తింటున్నావు అని అదే. అంటున్నారు సార్. ఆ పైకి ఎక్కుతున్నా దిగుతున్నా, ఎన్నోసార్లు ఎక్కుతున్నా దిగుతున్నా. అప్పుడు ఒకసారి దిగాలంటే అమ్మయ్యో అనేదాన్ని. అదే. అదే. ఆ ఇక ఏం మ్యాజికో ఏం సంగతో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. మా సార్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. అడుగుతా ఉన్నాను నేను, ఎట్లా ఉందని. అంటే పర్వాలేదు, కొంచెం పెయిన్ పోయింది. ఆయన నిద్ర బాగపోతున్నాడంట. సూపర్ మేడం. సూపర్. ఆ అసలు 5:30కి లేచి కూర్చుంటాడు, 7కి లేస్తున్నాడు. గ్రేట్. 7:30 మంచి నిద్ర వస్తుందన్నమాట. వస్తుంది. కొంచెం సార్ ఎక్కువగా పర్వాలేదు ఆలోచిస్తుంటారేమో. సార్, ఇంప్రూవ్ అయ్యాడు. అంత మధ్యలో చాలా సఫర్ అయ్యిండు ఆయన కూడా కొంచెం. ఓకే. అదేంటంటే ఇది ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఎక్స్రేది ఇప్పించాం, కొంచెం ప్రాబ్లం ఉండే. ఇక ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాడు మామూలుగానే బండి వేసుకొని. సూపర్. ఇక సూపర్. సార్ ఓకే వచ్చేసి సార్. లాయర్ కదా మేడం? సార్ లాయర్ కదా? ఆయన పర్లేదు, నేను కొంచెం లాగాను సార్. లాగాడు లాయర్ అంటున్నా. లాయర్ కాదు, బ్యాంక్ లో చేశారు కదా సార్. బ్యాంక్ బ్యాంక్‌లో మేనేజర్ చేశారా? బ్యాంక్ మేనేజర్ అయిపోయి రిటైర్డ్ అయిపోయాడు ఆయన. హ్మ్. సార్ బ్యాంక్ మేనేజర్ SBI. ఎస్బీఐ బ్యాంకా? రిటైర్డ్ అయిపోయాడు కదా. 10 అవునవును. ఇయర్స్ అయిపోయింది ఆయన రిటైర్డ్ అయిపోయి. ఇంకా పర్వాలేదు ఆయన హెల్త్కు. ఇంకా ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ లో కూడా చేశాడు ఆయన. సూపర్ ఎయిర్ మేడం. ఫోర్స్ సూపర్. నుంచి చేసి బ్యాంక్ వచ్చాడు మళ్ళీ. నాకైతే పర్వాలేదు సార్. ఇక నడుము నొప్పి కూడా చాలా మటుకు తగ్గిపోయి, అసలు తగ్గింది చాలా మటుకంటే ఇంకా తగ్గింది అది. కానీ ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో దేవుడికి తెలియాలి. కానీ ఉన్నంత కాలం హాయిగా ఉంటే చాలు అనిపిస్తుంది అంతే. ఇప్పుడు 100% అన్నీ సార్. 20 ఇయర్స్ వరకు ఉంటది మేడం. మీరు ఓకే. కంటిన్యూ అలానే వాడుకోండి. ఓకే. సివియర్‌గా ఉన్నది కూడా తగ్గిందన్నారు కాబట్టి అలానే కంటిన్యూ. ఎట్లా పడుకునేదే దాని మీద ఓకే పడుకుని సార్. రెగ్యులర్ అదే వాటరు, బెల్ట్ అవి వాడుతుంటారు. అవి వాడతాం సార్. మా పాపలు ఇద్దరికి బ్యాక్ పెయిన్ అంటున్నారు సార్. ఒక్కొక్క పాపనే వాళ్ళకి. మరి ఇప్పుడు తీసుకోవచ్చా, లేకుంటే ఇంకొకళ్ళు కనాలని వాళ్ళకు ఉంది, వాళ్ళ అత్తవారికి. ఇంకొక పాపలు పుట్టినాక తీసుకోవాలా? ఇప్పుడు వాడుకోవచ్చు మేడం. ఎప్పుడైతే వాళ్ళకు తెలుస్తుంది గదా! అంటే ఆ, పిల్లల కోసం ట్రై చేసినప్పుడు, ఆ, లేదు అంటే ఒక మంత్లీ సైకిల్ ఉంటుంది గదా! ఆగినప్పుడు, అప్పుడు ఉమ్. ఆపితే సరిపోతది. అక్కడిదాకా వాడుకోవచ్చు. ఆ, అదే వాళ్ళకి అడిగాను, తీసుకుంటారా మమ్మీ ఇప్పిస్తానంటే, మళ్ళీ ఇంకొకరు కావాలంటున్నారు కదమ్మా. మళ్ళీ అది ప్రెగ్నెన్సీ ఉంటే మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ డెలివరీ తర్వాత కదా వేసుకోవాలి. ఆహా! అదేదో కనేది ఒక అనేసి తీసుకుంటాంలే అని అంటున్నారు. ఆహా! అప్పటి వరకు ఎట్లా సార్ వండర్ సార్. ఒ సార్ ఒక్కదానికోసం నాకు వాడితే టాబ్లెట్ వేసుకున్నా గానీ 268 తిన్నాక
తినక ముందు 151 ఉంటుండే సార్ టాబ్లెట్ వేసుకున్నాక. ఓకే. ఈ రోజు చూసుకుంటే సార్ వితౌట్ టాబ్లెట్ తిన్నాక 157, తినక ముందు 109 ఉన్నా సార్ సూపర్ సార్. షుగర్. మంచి రిజల్ట్ సార్, మంచి రిజల్ట్. సార్ ఎప్పటి నుండి ఉండే సార్ బ్రహ్మాండంగా మీకు ఆ వాడుతున్నాం ప్రాబ్లం? సార్. ఎప్పటి నుండి ఉండే సార్ ప్రాబ్లం అవి? సార్ నాకు 2016 నుంచి మొన్న 4వ నెల 2025 వరకు సార్ నాకు ప్రాబ్లం ఉండే. 4వ నెలలో నేను తీసుకున్నా సార్. ఓకే. తీసుకున్నాక పర్ఫెక్ట్ గా వాడుకున్నా సార్. ఒక 4 months నా బాడీలో పెయిన్ మొత్తం వెళ్ళిపోయింది. టాబ్లెట్ వేసుకుంటే నార్మల్ వస్తుంది, నాకు షుగర్ నార్మల్ వస్తుంది అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. డోసు తగ్గించిన తర్వాత నేను 2 days కి ఒకసారి వేసుకోవడం, మళ్ళీ చెక్ చేసుకుంటే నార్మల్ అయిపోయింది సార్. ఇవాళ వితౌట్ టాబ్లెట్ తోటి నేను ఉన్నా సార్. గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ సూపర్. సార్ నా అందరూ వెయిట్ మీకు క్లాప్స్ వచ్చేసి సార్ కొట్టొచ్చు. సార్ నా వెయిట్ వచ్చేసి 105 ఉండే సార్. ఓకే. 105 కిలోలు సార్. ఇప్పుడు వచ్చేసి 90 కిలోలకు వచ్చిన. ఫుల్ హెల్దీగా ఉన్నా సార్. నేను ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా నాకు ఆరోగ్యకరంగా ఉన్నా సార్. ఆరోగ్యం ఉంది సార్, ఆదాయం కూడా తీసుకుంటున్నా. మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇచ్చాను సార్. వాళ్ళు కూడా నన్ను హ్యాండ్సప్ చేస్తారు సార్. బ్రహ్మాండమైన సూపర్, రిజల్ట్ సూపర్. సార్. ఇవాళ మనకు కనపడే దేవుని కంటే కనిపించే దేవుడు సాగర్ సార్. చాలా మేము Yes, sir. రుణపడి ఉంటాం సాగర్ సార్కి. ఆయననే సార్ దేవుడు. ఇవాళ నాకు మరో సూపర్ సార్. జన్మ సార్ ఇది. రియల్ సార్, కరెక్ట్ సార్. చాలా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుతున్నారు సార్. సూపర్. అది అందరు చెప్పాల్సింది సార్ మనం ఆ సార్కి. సార్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకే బాధ తెలుస్తుంది, అంటే నొప్పి వచ్చిన వాళ్ళకి బాధ తెలుస్తుంది అన్నట్టు 100% సార్. మీకు క్యూర్ అయింది కాబట్టి మీకు 100% అది మీరు చెప్పగలుగుతారు ఆర్ట్ఫుల్ గా. సార్. ఎస్ సార్, సూపర్ సార్. మంచి టెస్ట్ మోడల్ సార్, చాలా బాగుంది. మీరైతే చాలా సంతోషంగా ఉన్నారు, మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఎస్ సార్, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నా అని చెప్పారు కదా, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వండి సార్. సార్. ఆ సార్ వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పండి సార్. సార్. హెల్ప్ చేయండి సార్, అందరికి చాలా మందికి ఇంకా హెల్ప్ చేయండి సార్ నేను ఒక 200 నంబర్స్ కి ఇచ్చిన సార్. మా దగ్గర Okay. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది. 200 Okay. నంబర్ కి ఇచ్చిన. తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా సార్ ఇవాళ నాకు హ్యాండ్సప్ చేస్తుంది సార్. ఎస్ సార్, ఎస్ ఇంత సార్. బ్రహ్మాండమైన రిజల్ట్ సార్. ఇది ప్రోడక్ట్ కాదు సార్, సంజీవిని వంటి ప్రోడక్ట్. ఇవాళ సాగర్ సారు కనిపించే దేవుళ్ళ కంటే, కనబడని దేవుళ్ళ కంటే కనిపించే దేవుడే సాగర్ సార్ ఇవాళ. ఎస్ సార్, ఎస్. ఇంత మంచి 100% ప్రోడక్ట్ తీసుకొచ్చింది సార్. మన ఈ బయటరంలో ఉన్న ప్రతి లీడర్, ప్రతి ఒక్కరు వాళ్ళు నమ్ముతారు. ఇంకా బయట వాళ్ళైతే నమ్ముతారు. మన సార్, రిజల్ట్ చెప్పియాల్సి వస్తుంది, కానీ మన వాళ్ళందరూ ఆర్ట్ఫుల్ గా నమ్మేస్తున్నారు. మనం అందరం అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే. సూపర్ సార్, గ్రేట్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మోడల్. మీ టెస్ట్ మోడల్ చాలా మంది యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, షేర్ చేసుకున్నందుకు. సార్ జై బోటారం సార్. జై సాగర్ సార్. జై సాగర్ సార్. సూపర్, Okay, sir. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి షేరింగ్ అనేది ఇచ్చారు, చాలా బాగా ఉంది. మీ షేరింగ్ అనేది అందరికి ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ గా మీ షుగర్ కంట్రోల్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది సార్. వెయిట్ లాస్ కూడా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ లీడర్ కూడా మనం తీసుకుందాం. నెక్స్ట్ వెంకటేష్ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, చూడండి. వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది టెస్ట్ మోడల్స్ అంటే నా కోసం తీసుకునేది సార్, బ్యాక్ పెయిన్ కోసము. ఓకే సార్. బ్యాక్ హెయిర్ సెలూన్ వర్క్ చేస్తాను నేను. నాతో పాటు ఒక 10 మెంబర్స్కి ఇచ్చిన సార్ ఇప్పటిదాకా. ఈరోజు మిరాకిల్ ఏంటిదంటే చూడండి సార్, ఇగో ఇప్పుడు బి కనిపిస్తున్నా బాబు మ్యాట్రెస్ మీద పడుకున్నాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఏం కనిపిస్తుంది కాళ్ళకి మన రిస్ట్ బెల్ట్ పెట్టారు. ఎందుకు పెట్టానంటే ఈరోజు పోలియో ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఎంత సుఖంలో అనుకున్నాడు చూడండి. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. అండ్ మా పాప అనుకుంది ఇక్కడ 2 కాళ్ళకు 3 ఇంజెక్షన్ వేయడం జరిగింది. పోలియో కదా. అవును సార్, అవును సార్. 1.5 year ఓకే. అది పెట్టుకున్నది ఇంత పెయిన్ పోతుంది, సుఖంగా రిలీఫ్ అయ్యి పండుకోవడం జరిగింది సార్. ఫస్ట్ ఈ రోజు ప్రాక్టికల్ గా. ఇంకోటి చెప్పాలంటే నేను 10 మెంబర్స్కి 10 రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. ఓకే. ఒకటి పాలిస్ట్ అటాక్ చేసిండే ఒక ఆమెకి, వెరికోస్ ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం, అండ్ వాళ్ళకు కూడా సేమ్ వీపుల్ అంటారు చూడండి సార్. వీపుల్ మొత్తం లాగుతుండే, ఇద్దరికి హస్బెండ్ వైఫ్ కి.
ఇంకొకరికి వెరికోస్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి 70% దాకా రిజల్ట్ ఉంది. ఇంకా Great, sir. ఇంకొక 1 మంత్ వాడినాక మొత్తం టోటల్గా నేను వీడియో కూడా అప్లై చేస్తాను. Yes, sir. Yes, sir. Super, sir. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రోడక్ట్. ఇంకా రాబో రోజుల్లో ఇంకా చాలా మంది అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అనారోగ్యం ఉంటున్నారు, మనం ప్లాన్ చెప్తున్నాము, ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన ఇస్తున్నాం, కానీ తీసుకోవడానికి ఎంత ముందు అవుతున్నారు. Yes, sir. ఎందుకంటే Yes, sir. వాళ్ళు కూడా ఎన్నో చూసి ఉంటారు, ఎన్నో వాడి ఉంటారు, కొన్ని అవును. లక్షలు పెట్టుకొని ఉంటారు, వేలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఒక్కసారి నమ్మకం అనేది కుదురుతలేదు వాళ్ళకి తొందరగా. ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళ బాధను చూసి వీళ్ళు నమ్ముతలేరు కదా, భగవంతుడు నాకు పైసలు ఇచ్చినట్లయితే వీళ్ళకు ప్లాన్ చెప్పి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చి ఇగో వాడండి, మీకు తగ్గినప్పుడే నాకు డబ్బులు ఇవ్వండి అన్నంత కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మన సిస్టమ్ అట్లాంటిది కాదు కదా. అవును సార్, అవును సార్, అట్లా ఇవ్వద్దు కూడా, వాడు వాడరు సార్ మళ్ళీ. ఇంకోటి అనిల్ సార్ నాకు అప్లైనరు, శ్రీకాంత్ గౌడ్ సార్ అప్లైనరే. ఓకే. బట్ వాళ్ళతోని జహీరాబాద్ లో ఒక 20 days బ్యాక్ ప్లాన్ చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. ఓకే. ప్లాన్ ఉన్నాడు, కొత్త కనిపించింది, అది ఏదో అనుకున్నాడు. ఆల్రెడీ వేరే నెట్వర్క్ చేస్తున్నాం మేము ఆల్రెడీ ఫస్ట్ నుంచి. ఓకే. అందులో కూడా నేనే అప్లైనరు. ఈ రోజు నిన్న మళ్ళీ పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ డీటెయిల్ గా నేను, అనిల్ సార్ అని ఉంటాడు మా జూనియర్. ఎస్ సార్, ఎస్ సార్. బ్యాక్ పెయిన్ అంటే మోకాల కింద పిక్కలు ఉంటాయి కదా, అవును. పట్టేస్తున్నాయంట, లాగుతున్నాయంట. దాని వల్ల ఫీవర్ కూడా రావడం జరుగుతుంది. జాబ్ కూడా 3 days నుంచి వెళ్తలేడంట. ఓకే. చెప్పినావు కదా ఇంతకు ముందు వచ్చినప్పుడు, అదేదో కిట్ పట్టుకుందా ఒకసారి చూద్దాము అని చెప్పడం జరిగింది. 20 days విన్నా వాడు. ఓకే. మళ్ళా ఇవ్వడం జరిగింది. అందుకే జూన్కు రమ్మన్నాను. ఇక వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఏదేదో వర్క్లు ఉంటాయి, ఎలక్షన్ డ్యూటీ కూడా ఉండొచ్చు, రాలేకపోయాడు. ఇది సార్ నా టెస్టిమోనియల్స్ అంటే. ఇంకా ఇంకా చాలా నేను రివ్యూ ఇస్తాను నేను, ఎందుకంటే ఇది అంతరాత్మతోని, అంటే స్వచ్ఛంగా చెప్పాలి. బిజినెస్ పరంగా డబ్బు పరంగా కాకుండా మనకు రిజల్ట్ వచ్చినట్టు చెప్పాలి, రాంది చెప్పాలి. ఇంకా ముందు వస్తుంది అనుకోవాలి, కానీ ఇట్లా ఇది ఎవరికి ఓకే. 1 hour మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తా సార్ 1 month అయిన తర్వాత. ఓకే. ఇప్పుడు చేయట్లేదు కదా సార్? ఇంకా పళ్ళ గుద్ది చెప్పగలుగుతా సార్. నాకు ఈ బ్యాక్ పెయిన్ 5 years నుంచి వచ్చింది. ఓకే. ఇంత తొందరగా పోదు కదా. ఇది జాదు కాదు, అది అక్బరుద్దీన్ దీపం కాదు. దాన్ని చెప్పినట్టు వాడుకుంటూ మన డైట్ లో, మన ఒక డైలీ దానిలో ఉంటది కదా, అది చేయడం వల్ల కూడా వెళ్తుంది. కొందరు ఏం చేస్తారంటే ఎట్లైనా మొత్తం మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది అనేసి ఏదో తినడము, ఎట్లనో ఉండడం కాకుండా. వాయిస్ క్లియర్, వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్ మీకు వీలైతే. సార్ వాయిస్ లేదు మీకు, ఒకసారి అన్మ్యూట్ మళ్ళీ ఇస్తున్నాను చూడండి. సార్ నా పేరు సుధాకర్ సార్. ఎస్ సార్. హలో సార్, వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ ఉంది సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సుధాకర్ సార్. ఓకే సార్, నా పేరు సుధాకర్ సార్. అయితే నేను ఈ ప్రోడక్ట్ ఒక 20 days నుంచి వాడుతున్నాను సార్. అయితే నాకు పైల్స్ ప్రాబ్లం ఉండేది సార్, కొంచెం చాలా అంటే చాలా బెటర్గా క్లియర్ అయింది. దగ్గర అంటే ఇప్పటికి ఒక 60% 70% క్యూర్ అయింది సార్. దాంతోపాటు నాకున్నటువంటి నడుము నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, తర్వాత మళ్ళీ మోకాల నొప్పులు కానీ, ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా క్యూర్ అయినాయి సార్. వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్ ఈ ప్రోడక్ట్. అయితే నాకు ఈ మాసూమ్ సార్, నా అప్లైనర్ మాసూమ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించి, యాక్చువల్గా ఆయన ఇచ్చినటువంటి ఆ డెమో ద్వారా నేను ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. తద్వారా మనం ప్రోడక్ట్ కొన్న తర్వాత నాకు రిజల్ట్ రావడం తర్వాత నాకు ఫుల్ 100%కు 200% ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం కలిగింది సార్. అందుకే నేను ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా ఫీల్డ్లోకి వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగి ఇతరులకు కూడా నేను మరి నా యొక్క టెస్ట్ మనీ పంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి సార్ గారికి, మరి సాగర్ జోషి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ మరి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకు తయారు చేసి మనకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మరి సాగర్ జోషి సార్కి, మరి అదేవిధంగా రవి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హోస్ట్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్. సుధాకర్ సార్. ఎస్, గ్రేట్ సార్. మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది, ఫైల్స్ పరంగా చెప్పడం జరిగింది. ఎస్, ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ అది మీకు ప్రాబ్లం? 10 years నుంచి సార్. 10 years నుంచి. ఓ గ్రేట్ సార్. హాస్పిటల్కి ఇట్లా చూపించుకునేదా? అంటే మామూలుగా చికెన్ తిన్నా వేడి నాకంటే మామూలుగా బాడీలో హీట్ ఉందని చెప్పారు సార్ డాక్టర్లు. ఓకే. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి మరీ ఎక్కువ అవుతుండే. ఎన్నో టాబ్లెట్లు కూడా వాడినాను, ఎస్ సార్. కానీ తగ్గలేదు. దీని ద్వారా చాలా తగ్గింది సార్. చాలా బెటర్, వండర్ఫుల్ ప్రోడక్ట్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. ఎస్ సార్. మొత్తం కిట్ వాడుతున్నారా సార్? మొత్తం వాటర్ ప్లస్ ఓన్లీ బెల్ట్ కూడా సార్, బెల్ట్ కూడా. సూపర్ సార్. బెల్ట్ తోనే అంత రిజల్ట్ వచ్చిందా సార్? గ్రేట్ సార్ అసలు. నిజం. సూపర్ సూపర్ సార్, సూపర్ అసలు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి టెస్టిమోనియల్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. ఎస్, మీ టెస్టిమోనియల్ బట్టి మరి మీరు బయట వాళ్ళకు కూడా నాకు వచ్చిందని చెప్పి ఆ ఫీల్తో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా 100% నమ్ముతారు సార్. ఎస్, ఎంతమందికి ఇచ్చారు సార్? సార్ ప్రజెంట్ గా ఒక 10 members చెప్పాను సార్, వాళ్ళు తీసుకుంటామని కొద్దిగా అమౌంట్ లేక. పల్లెటూరు కదా సార్ కొద్దిగా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ చెప్తుండండి. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మందికి మనం హెల్ప్ అయితే చేయాలి. ఆ విధంగా మనకు కావాల్సింది మనకు వచ్చేసి 100%. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా అదే మామూలు కొన్ని నెట్వర్క్లు ఐటమ్స్ వాడుతున్నాం సార్, వేస్టేజ్ కానీ ఓఎల్సీ కానీ ఇలాంటివి మామూలు లిక్విడ్ టైప్ వాడుతున్నారు. కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ ఎక్కువ నమ్మలేకపోతున్నారు సార్. అయినా దీన్ని మనం తీసుకొని వెళ్ళాలని, ముందుకు వెళ్ళాలని మనం కూడా అదే విధంగా చెప్తున్నాం సార్. అయితే ఎప్పుడుకో ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే బట్ ఏంటంటే దానికి అలవాటు పడినారు సార్ ఎక్కువగా. सर फर्स्ट ऑफ ऑल सर, मेरे रूम में सर मेरा मिसेस को दिया सर, उनको बहुत ज्यादा बैक प्रॉब्लम था, तो बैक प्रॉब्लम उनका ठीक हो गया सर। और उनको 15-20 साल से उनको माइग्रेन पेन था सर। माइग्रेन पेन ठीक हो गया उनका। फिर नेक्स्ट और एक किट लिया मैं यूज किया सर। मैं यूज किया तो मेरे को, मैं जैसे स्टील प्लांट में काम करता हूँ तो डस्ट का मेरा सराउंडिंग रहता, तो डस्ट प्रॉब्लम बहुत ज्यादा था सर। तो मेरा डस्ट प्रॉब्लम अभी बोले तो पूरा 95% से ऊपर मेरा कम हो गया। थोड़ा मोड़ा है अभी कभी कभी हो जाता सर, और 95% मेरे को प्रॉब्लम सॉल्व हो गया सर। और रिसेंटली बहुत एक अच्छा है कि सर कल परसों मैं एक ऐसे टेस्ट करने गया, ऐसे नॉर्मली वो चेकअप फ्री में चेकअप हो रहा था सर। तो मैं चेकअप कराया गया, तो इससे पहले मैं चेकअप कराया तो मेरा शुगर लेवल 134-135 रहता था। लेकिन कल परसों चेकअप कराने गया तो मेरा शुगर लेवल 108 आया सर, और पल्स रेट 120/80 आया सर, करेक्ट टू करेक्ट आया सर। और मेरा जो ये पल्स रेट है 81 आया सर। और GPRS जो HbA1c 5.6 आया सर। और ये शुगर का 108 आया सर। मैं अभी रिपोर्ट भी है मेरे पास में, मैं दिखा सकता हूँ सर। तो वह तो पहले जब वो रिपोर्ट टेढ़ा मेढ़ा आता था, लेकिन अभी पूरा करेक्ट टू करेक्ट आया सर। मैं वो बताया, कोई भी बताया तो बोले प्रिंटिंग जैसा पूरा आया सर। मैं 1 मिनट दिखा रहा हूँ सर रिपोर्ट जस्ट। यस सर। यस सर, ये रिपोर्ट है सर, देखिए यस सर, यस ये सर। 7 तारीख का 120, रिपोर्ट है सर। रिसेंटली ये मंथ का 7 तारीख का रिपोर्ट है सर। यस 7/12/25। हाँ सर 120/80 वेट है सर ये, और से पल्स रेट है सर, और ये शुगर का और HbA1c का सर। ग्रेट सर, ग्रेट सर। टेस्टिमोनियल सर, थैंक यू सर, मेरे को बोलने के ये अपॉर्चुनिटी के लिए थैंक यू, बहुत बहुत थैंक यू सर। సరే సార్, గ్రేట్ సార్, ఎక్సలెంట్ టెస్టిమోనియల్ సార్. ప్రకాష్ సార్, మంచి రిజల్ట్ అనేది మీకు రావడం జరిగింది. విత్ ప్రూఫ్తో చూపించడం జరుగుతుంది మీరైతే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మేడంకి తీసుకోవడం జరిగింది, హెడేక్ మైగ్రేన్ హెడేక్ అనేది సాల్వ్ అయింది. తర్వాత మీరు వాడుకున్నారు డస్ట్ ఎలర్జీ కోసము, మళ్ళీ అది కూడా పోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా టెస్టులు చేయించుకుంటే ఇవి కూడా నార్మల్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ టెస్టిమోనియల్ అనేది షేర్ చేసుకున్నారు.
చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ మీ టెస్ట్ మోడల్. थैंक यू सर, थैंक यू सबको सर, सागर सर को सैल्यूट सर, पूरा सर, अंदर सर. ऑनलाइन सर को सैल्यूट सर, सबको सैल्यूट सर, पूरा ये बैठे Yes, sir. फैमिली को सैल्यूट सर. కరెక్ట్ సార్. సెల్యూట్ చేయాల్సిందే మన డాక్టర్ సాగర్ జోష్ సార్కి. సూపర్ సార్. ఎస్, थैंक यू सर. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్. మంచి టెస్ట్ మోనియల్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రేట్. నెక్స్ట్ రవి, పల్లి వైజాగ్, విజయనగరం. ఎస్ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒకసారి చూడండి. ఎస్ సార్, వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. సార్ నేను ఈ టెస్ట్ మెనూ వీళ్ళకి ప్రతిసారి కూడా కనెక్ట్ అవుతున్నాను సార్. ప్రతిసారి కూడా అటెండ్ అవుతున్నాను. ఎస్ సార్. ఏంటంటే నేను సార్ ఒక 34 మెంబర్స్కి నేను కిట్ ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఎస్ సార్. ఓకే. చాలా మందిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కిట్ ఎవరెవరికి ఇచ్చానో ప్రతి ఒక్కరిని కూడా కన్సల్ట్ చేసి నేను అడగడం జరుగుతుంది సార్. ఫోన్ చేయడం sir. లేకపోతే ఇంటికి వెళ్ళి కలడం జరుగుతుంది సార్. ఎస్ సార్. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ నేను చెప్పాను చాలా అదే 2 వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. చాలా మందికి చాలా టెస్ట్ అదే వారికి ఏవైతే తీసుకున్నారో దానికి రిజల్ట్స్ అనేవి వాస్తవంగా వస్తున్నాయి సార్ 100%. అయితే నేను రీసెంట్గా మా ఊర్లో ఒకరికి ఇవ్వడం జరిగింది సార్. ఆయన ముసలాయన, ఒక 60 ఇయర్స్ ఉంటాయి. ఆయనకి ఏంటంటే ముఖం అనేది చాలా ఓసిపోయింది సార్, అంటే బాగా లావుగా అయింది సార్. ఓకే. ఆయన కిట్ ఇవ్వడం జరిగింది సార్. కొంగరాపు నరసయ్య ఆయన పేరు, కొంగరాపు నరసయ్య. ఓకే. ఆ కిట్ వాడి ఒక 3 or 5 డేస్లోనే ఆ ముఖం తగ్గి ఆయన చాలా చలాకీగా నడుస్తున్నాడు సార్. ఆయన కూడా అక్కడ కూర్చొని కొంతమంది వెళ్తుంటే ఆయన కుర్చీలో కూర్చొని నేను వాడాను, నాకు ఇలా బాగుంది తీసుకోండి అని ప్రతి ఒక్కరితో ఆయన చెప్పడం జరుగుతుంది సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. సార్ ఈరోజు వాళ్ళ కోడలు గారు అనంతపురంలో ఒకరితో చెప్పడం జరిగింది సార్. వైజాగ్ దగ్గర అనంతపురంలో ఒకరు చెప్పడం జరిగితే వాళ్ళు మా ఊరు వచ్చారు సార్. కారు వేసుకొని మా ఊరు వచ్చి దీని గురించి ఏంటని తెలుసుకోవడానికి వచ్చారు సార్. మేమేంటంటే వాళ్ళకి దీని గురించి చెప్పి ఆ డెమో కూడా చేయడం జరిగింది సార్. డెమో చేసిన వెంటనే 2 కిట్లు 10-7 కిట్లు రెండు తీసుకున్నారు సార్. సూపర్ సార్. సూపర్ సార్. 2 కిట్లు తెమ్మని మాకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. గ్రేట్ సార్. అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి సార్. నేనైతే ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 150 మెంబర్స్కి నేను చెప్పాను సార్. అందులో 34 మెంబర్స్ రావడం జరిగింది సార్. ఇంకా చాలా మందికి నేను చెప్తున్నాను సార్. హెల్త్ పరంగా ఇందాక ఒక ఆయన చెప్పాడు కదా సార్, నా దగ్గర అమౌంట్ ఉంటే వీళ్ళందరికీ, ఎందుకంటే రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉంది సార్. దీని పట్ల రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇంత దమ్మున్న ప్రోడక్ట్ ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు సార్. అది ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు అమౌంట్ అనేది నా దగ్గర అంత అమౌంట్ ఉండుంటే నేను ఒక లక్షాధికారిని ఏదో అయ్యి ఉంటా సార్. నేను అమౌంట్ పెట్టుకొని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కిట్లు ఇప్పించి ఈ కిట్లో ఉన్నంత పవర్ ఎంత ఉంది, వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత దమ్ము ఉందనేసి నేను బల్ల గుద్ది చెప్దామనే దీంట్లో ఉన్నాను సార్. కానీ ఆయన చెప్పినట్టు మనం ఇస్తే వాళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తే దాన్ని వాడచ్చు వాడకపోవచ్చు సార్. దాని యొక్క రిజల్ట్ ప్రతి ఒక్కరికి కూడా నాకు చెప్పడం జరుగుతుంది సార్. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే నాకు మర్చిపోతుంది సార్ వాళ్ళ రిజల్ట్ చూసి. అదేవిధంగా నేను చాలామంది కుర్రోళ్ళకు కూడా జాబ్ పరంగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివి వాళ్ళకి జాబులు గట్ట లేకపోయి ఉంటే అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతుంది సార్. కంపెనీలకు వెళ్ళేలకు కూడా నేను చెప్పడం జరుగుతుంది సార్. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు, 14,000 కోసం 20,000 కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది సార్. చెప్పినప్పుడు కూడా కొంతమంది నేను ఫోన్ చేసి ఫాలో చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఫోన్లు ఎత్తట్లేదు సార్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సార్ ఎస్ సార్. ఎస్ సార్, వెరీ క్లియర్. జై హో ఈగల్. ఎస్ సార్. జై హో ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్.
ఎస్పెషల్ ఇక్కడే ఫీల్డ్ వర్క్ సైడ్ ఆపాను సార్ ఇక్కడ. ఎస్ సార్. ఆ, చాలా ఇంపార్టెంట్ సెషన్ అనమాట, షేరింగ్ అనమాట, టెస్టిమోనియల్. ఈ సెషన్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే నా సెషన్ ని కూడా, అంటే నా రిజల్ట్ ని కూడా షేర్ చేసుకోవడానికి వచ్చాను సార్. నా వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, వెరీ క్లియర్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు అసలు ఈ బాటం ఫ్యామిలీలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా నిజంగా సాగర్ సార్కి థ్యాంక్ యూ చెప్తాను సార్. అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా పరశురామ్ సార్ కూడా ఈ రోజు పక్కన ఉన్న ఇద్దరం కలిసి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ఈ రోజు ఈ బయోడ్రమ్ లో ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో ఒకరికి, మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ కి వాడాను. ఇంతకుముందే నా ప్రతిసారి చెప్తాను. అలాగే రీసెంట్లీ రాజేందర్ అన్న అని ఎల్బీ నగర్ లో ఉంటే ఇచ్చాను అనమాట. అన్న వాళ్ళ మేడం కి, భార్యకి ఆల్రెడీ లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఆల్రెడీ సర్జరీ జరిగింది. ఆమెకు కూడా మామూలు కాళ్ళకి ఆర్థోపెడిక్ చెప్పులు వేసుకుంటేనే తప్ప ఉండలేదు. అలాంటి రిజల్ట్ అంటే లైఫ్ లాంగ్ డాక్టర్ మెడిసిన్ వాడాలా, ఆర్థోపెడిక్ చెప్పులు వేసుకోవాలా, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండలేదు. అట్లాంటిది ఓన్లీ 15 days లో రిజల్ట్ తీసుకుంది. ఈరోజు చెప్పులు లేకుండా హ్యాపీగా నడవగలుగుతుంది. అలాగే ఈ మ్యాగ్నెట్ థెరపీ ద్వారా మామూలు టాబ్లెట్స్ తగ్గించి మళ్ళీ తన యొక్క నిద్రని మామూలు 12:30, 1 గంట, 2 అయినా నిద్ర పోదుతాను. ఆ అక్క ఇప్పుడు నిద్ర బాగా వస్తుంది, రిజల్ట్ బాగా వచ్చింది తనకి. అలాగే ఒకరు మన టీమ్ లోనే చాలా మందికి షుగర్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటే ఒక సార్కి ఇచ్చాను. అతనికి వచ్చే షుగర్ లెవెల్ నార్మల్ అయిపోయింది సార్. ఇంకొకటి నా పర్సనల్ గా నా టెస్టిమోని చెప్తే, నేను హై బీపీకి, హెరిడిటీకి ప్రాబ్లం ఉంటే దగ్గర 8 years నుంచి టాబ్లెట్ వాడుతున్నా, బీపీ టాబ్లెట్స్. ఈ మ్యాగ్నెటిక్ బెల్ట్ ఏముందో నిజంగా సాగర్ సార్కి అయితే పాదాలు వందనాలు. ఎందుకంటే వితౌట్ టెన్షన్ తో ఈ రోజు హై బీపీ నార్మల్ అయిపోయింది న్యాచురల్ థెరపీ ద్వారా. అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి నిజంగా నేనే ఎగ్జాంపుల్. అలాగే మా అమ్మగారికి 18 టాబ్లెట్స్, దగ్గర 6 టాబ్లెట్లు, 3 టాబ్లెట్లు, ఇప్పుడు దగ్గర టాబ్లెట్స్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు బ్యాక్ పెయిన్ కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి చాలా అద్భుతమైన రిజల్ట్ నేనే తీసుకున్నాను. ఇంకా చాలా వరకు రిజల్ట్ ఇస్తున్నాము. ఈ రోజు దగ్గర ప్రతి ఒక్కరి ఇంట్లో వితౌట్ మెడిసిన్ తో షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. ఈరోజు టెస్టిమోనియల్ సెషన్ లో వింటుంటే నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. అసలు మ్యాగ్నెట్ థెరపీ మీద మనం పరిశోధన చేయడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్న దమ్మున్న ప్రోడక్ట్ లో ఉన్నాము ఈ రోజు ఈ బయోడ్రమ్ ఫ్యామిలీలో. నిజంగా లవ్ యూ సార్. సాగర్ సార్కి, అలాగే ఆంధ్ర, తెలంగాణకి, ఈ తెలుగు రాష్ట్రాలు పనిచేసిన వెంకట సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన కంపెనీలో, అద్భుతమైన హెల్త్ ఇండస్ట్రీలో ఎటువంటి మెడిసిన్ లేకుండా, సప్లిమెంట్ లేకుండా, కేవలం నిద్రపోవడం, నీళ్లు తాగడం, చేతి బెల్ట్ కట్టుకోవడం ద్వారా రిజల్ట్స్ వస్తూ అద్భుతమైన దీర్ఘకాలిక జబ్బుల్ని నయం చేస్తూ ఈరోజు అందరికీ హెల్త్ ఇస్తున్న ఏకైక దమ్మున్న కంపెనీ, దమ్మున్న సిఎండి సాగర్ సార్ ఆధ్వర్యంలో మనమంతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే నా హెల్త్ పరంగా తీసుకుంటే ఐబీపీ నార్మల్ అయింది, మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ నార్మల్ అయింది. అలాగే షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న చాలా మందికి ఇస్తూ రిజల్ట్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సార్, సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ సార్ అండ్ పరశురామ్ సార్, ఎక్స్ట్రాడినరీ. మీరు మీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేయడంతో పాటు, మీకు రీసెంట్ గా వచ్చిన మీ టీంలో వచ్చిన రాజేంద్ర సార్ వాళ్ళ వైఫ్ వచ్చిన రిజల్ట్ ను కూడా షేర్ చేయడం జరిగింది సార్. అంటే గత 20 years నుంచి ఆమె బాధపడుతుండే, మరి తనకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పడం జరిగింది. గ్రేట్ సార్. అదేవిధంగా అమ్మకి ఇచ్చారు, మంచి రిజల్ట్ వచ్చింది. మీకు కూడా మైగ్రేన్ హెడేక్ అన్నారు, రిజల్ట్ రావడం జరిగింది. సూపర్ సార్. ఈ టెస్టిమోనియల్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఇలానే చాలా మందికి హెల్ప్ చేయండి సార్. ఎస్, మళ్ళా అదే దాంతో పాటు మళ్ళీ మన గ్రేట్ మెంటర్ డాక్టర్ సాగర్ జోషి సార్కి కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎస్ సార్, మంచి దమ్మున్న కంపెనీలో ఉండడం అనేది కూడా చెప్పడం జరిగింది సార్ మీరు, మీ నోటి వెంట. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ, సూపర్ సార్. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ అనిల్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను. సార్ అనిల్ సార్, ఒక్కసారి చూడండి, అన్మ్యూట్ అనేది ఇచ్చాను. మీకు అక్కడ వస్తుంది, ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. ఎస్ సార్, సూపర్ సార్. सर जय हो all Gurujis and great leaders, we beautiful families. సార్ నేను జైరాబాద్ నుంచి కోహిర్ విలేజ్ నుంచి నా అప్లైనర్ విక్టర్ వెంకటేష్ అండ్ 100 crore అనిల్ కుమార్ శ్రీకాంత్ గౌడ్ సార్. నేను ఇవి తీసుకొని 15 days. నా డిసీజెస్ చెప్తాను సార్. నెక్ పెయిన్ ఉండే సార్, నాకు బ్యాక్ నెక్ పెయిన్.
ఓకే ప్లస్ సార్. నేను లాండ్రీలో పనిచేస్తే లాండ్రీ షాప్ నాది. ఓకే. వెరికోస్ సార్ చెప్పినట్టు వెరికోస్ నుంచి నేను గత 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. కాళ్ళకి బ్లడ్ ఓకే. క్లాట్ అయిపోయి అట్లా పుండు పడింది. చాలా మంటగా ఉంటుండే సార్. ఓకే. ఇదైతే వాటర్ ప్యాడ్ మల్టిపుల్ యూజ్ చేస్తున్నాం కదా సార్. వాటర్ ప్యాడ్ ప్లస్ అవును. లెగ్‌కి పెడతాను. అవునవును సార్. దానివల్ల ఆ మంట అనేది నాకు చాలా దూరమైంది సార్. రిలీఫ్. కాళ్ళు, మోకాళ్ళ కిందకి వచ్చి లాగేసేవి సార్. చాలా బాగా లాగేసేవి. ఇంటికొచ్చిన తర్వాత మా పాప గాని, బాబు గాని కాళ్ళు నొక్కి పట్టేవాళ్ళనమాట. వాళ్ళకు తిట్టి కొట్టి, "అరే! పని చేసొచ్చినా కొంచెం కాళ్ళు ఎస్ సార్. నొక్కండి" అని చెప్పేసి అనేవాడిని. సో, ఈ ఓకే. బెల్ట్ వాడడం వల్ల వాటర్ బాటిల్‌కి మ్యాగ్నెట్ బెల్ట్ పెట్టడం వల్ల, వాటర్ తాగడం వల్ల, ఎనీ టైమ్ ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టడం వల్ల హెడ్‌కు నాకు మైగ్రేన్ ఉంది సార్. సడెన్‌లీ ఓకే. వస్తది ఎప్పుడో ఒకసారి. ఓకే. లాస్ట్ 10 డేస్ బ్యాకు చాలా బాగా ఇక్కడ రైట్ సైడ్‌లో వస్తది. ఓకే. అయితే మా అమ్మ ముంగట శ్రీకాంత్ గౌడ్ సార్ వచ్చి ప్లాన్ చెప్తే, "అదేదో సార్ చెప్పాడు కదరా! అది పెట్టేస్తే సరిపోతది కదా!" అని మ్యాట్రెస్ ఏసి పడుకొని ఒక్క 1 అవర్ పడుకున్నాను సార్. మిరాకిల్ ఓకే. అంటే మిరాకిల్. నేను జెండు బామ్ ఎనీ టైమ్ నా దగ్గర ఉంటుండే సార్. రెడ్ కలర్ ఓకే. జెండు బామ్ ఉంటది. ఎస్ అది సార్. ఎనీ టైమ్ ఇట్లా జెండు బామ్‌లు అయిపోతుండే. కానీ ఓకే. మిరాకిల్ ఏంటంటే ఇది వాడడం వల్ల, ఇది పెట్టుకోవడం వల్ల, ఈ వాటర్ తాగడం వల్ల నాకెంత రిలీఫ్ అంటే చెప్పలేను సార్. అది నా సూపర్ సార్. స్టేటస్ సూపర్ సార్. వాట్సాప్‌లో స్టేటస్ పెడుతున్నాను. నా ఫ్రెండ్ సర్కిల్‌లో చెప్తున్నాను. "అదేందిరా ఈ బయోటీరియం ఏంది కొత్తగా" అంటే నేను చెప్తున్నాను సార్. ఇట్లా అని చెప్పేసి. సో, మా ఓకే. వెంకట్ సార్ నిన్న చెప్పాడు. ఇందాక మాట్లాడాడు వెంకట్ సార్. విక్టర్ వెంకట్ సార్. ఎస్ ఆయన సార్. ఎస్ నేను సార్. పోయి అవును సార్. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి ఆయనకిచ్చాడు. ఆయన కిట్ ఇచ్చాడు. చెప్పాము. ఆయన కూడా వాడుతున్నారు. సో, నా వంతుగా నాకు బాగా బాగోయింది తప్ప ఆత్మవిశ్వాసం పెరిగింది. అది ఎస్ సార్. ఇతరులకు రావాలని చెప్పేసి అంటే అమౌంట్ గురించి భయపడుతుర్రంటే ఎన్నో సార్లు పోయి రూ. 1000 పెట్టి 10,000 అవుతాయి. ఎస్ సార్. ఒకటేసారి కరెక్ట్. ఇన్వెస్ట్‌మెంట్ 10,000 పెట్టేసి లాంగ్ లైఫ్ మెడిసిన్ లేకుండా లాంగ్ లైఫ్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలన్నది నా మోట్టో. నేను చెప్పాలనుకుంటున్నాను అందరికి. ఈ ఈ దాన్ని పరిచయం చేసిన వెంకట్ సార్, వెంకట్ సార్‌కి, అనిల్ సార్ గారికి, శ్రీకాంత్ గౌడ్ సార్‌కి నా దగ్గరకొచ్చి, నా ఇంటికొచ్చి మా అమ్మకు మ్యాట్రెస్ ఇచ్చాను. మా అమ్మ కూడా ఎంత రిలీఫ్ సార్. ఆమె జాయింట్ పెయిన్స్ అండ్ కాళ్ళు సార్ ఓకే. నడవలేకపోతుండే. కొంచెం మెల్లగా కట్టెబట్టుకొని నడుస్తుండే. ఇప్పుడు ఆమె వాటర్ తాగడం వల్ల ఎనర్జీగా ఫీల్ అవుతుంది. ఆమె తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా ఉంది సార్. ఇంకో మ్యాట్రెస్ తీసుకోవడానికి కూడా వి ఆర్ రెడీ సార్. థాంక్ యూ సార్. ఎస్ సార్. సూపర్ సార్. సాగర్ జోషి సార్ ఎందుకు ఒక కారణ జన్ముడు అని చెప్పాలి సార్ ఆయన. ఎందుకో ఎస్ సార్. మహానుభావులు పుడతారు సార్ ఇలాంటి వాళ్ళు. మానవాళికి ఉపయోగపడే మహత్తరమైన వ్యక్తి సాగర్ జోషి సార్. వీళ్ళ కింద ఈ ప్రోడక్ట్ మా ఊరి దగ్గర, నా ఇంటి దగ్గర దాకా వచ్చిందంటే భగవంతుని దయనే సార్. ఆ సాగర్ ఎస్ జోషి సార్. సార్ రూపొందించిన ఈ ప్రోడక్ట్ అద్భుతం సార్. అమేజింగ్ సార్. నేను ఇప్పుడు జాయిన్ అయినాను సార్. నా వంతుగా నేను కూడా ఆదాయం పొందడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను సార్. మా ఎప్పుడు జూమ్ మీటింగ్‌లో ఉంటాను సార్. జైపాల్ సార్, వినోదిని మేడం ఎస్ వీళ్ళందరిది, సార్. రమేష్ సార్, చాలా మంది మీది కూడా విన్నాను రవి సార్. ఎస్ చాలా సార్. బాగా ఎస్ సార్. అద్భుతమైన జూమ్ మీటింగ్‌లో. ఎందుకంటే జూమ్ మీటింగ్ వినడం వల్ల ప్లానింగ్ తెలుస్తది. కొత్త విషయాలు తెలుస్తాయి. దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నాను సార్. మీ దయతో, మీ కరెక్ట్ సార్. అందరి సహకారంతో ఈ బయోటేరియంలో బాగుపడాలని, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను సార్. జై హో సార్. జై హో. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. అనిల్ సార్ చాలా స్పష్టంగా, క్లియర్‌గా మాట్లాడారు సార్. సార్. ఒకటి మీకొచ్చిన టెస్టిమోనియల్ ఎంత సివియర్‌గా ఉండే, ఎట్లా ఉండే అనేది క్లియర్‌గా మాట్లాడడం జరిగింది. దాంతో ఎస్ సార్. పాటు జూమ్ మీటింగ్‌లకు వస్తున్నాను, నేర్చుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఎస్ సార్. 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 మేము చెప్పడం అనేది ఒకే ఎత్తవుతే ఇంట్రెస్ట్‌తోని మీరొచ్చి నేర్చుకోవడం అనేది ఇంకా ఎస్ అద్భుతము. ఎస్ గ్రేట్ సార్. సార్. మీరు ఎఫర్ట్ అనేది పెడుతున్నారు కాబట్టి 100% రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. సార్. దాంతో పాటు చాలా మందికి కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రొడక్ట్ గురించి. సార్. నాకొచ్చిన రిజల్ట్‌ని షేర్ చేసుకుంటున్నానన్నారు. ఎస్ సార్. 100% చేస్తున్నాను. అలానే మనలాంటి వాళ్ళు ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఎస్ ఎస్ సార్. మీకొచ్చిన మైగ్రేన్ హెడేక్ గాని వాళ్ళకి ఇంకా సివియర్‌గా ఉండొచ్చు. సార్. ఎస్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుందో తెలియదు. సార్. వాళ్ళకి 2 రకాలుగా కూడా హెల్ప్ చేసినోళ్ళం అవుతాం. సేమ్ హెల్త్ ఎస్ అండ్ సార్. వెల్త్‌లో. ఎస్ గ్రేట్ సార్. సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. అనిల్ సార్. నెక్స్ట్ మన లీడర్ మహంకాళి సార్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను. ఒక్కసారి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు మహంకాళి, జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. నా అప్లైలో వచ్చి శివరాజ్ సార్, నా మెంటల్ వచ్చేసి సంతోష్ సార్. ఎస్ సార్. అయితే నేను ఇది సంవత్సరంన్నర బట్టి మేము కిట్ వాడుతున్నాం సార్. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో 2 మంత్స్ బ్యాక్ మా బావగారికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నారు. ఓకే. డైరెక్ట్గా ఆయనకి ఏమేమి ప్రాబ్లం ఉంది, ఆయనకి ఏమేమి సాల్వ్ అయినాయి ఆయన చెప్తారు మాటలతో. ఓకే సార్, సూపర్ సార్. ఇవ్వండి సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. ఓకే. ఓకే, వెంకటేశ్వరరావు సార్, ప్లీజ్ కంటిన్యూ. నాకు ఇది ఇచ్చి 3 నెలలు చిల్లర 2 నెలలు చిల్లర అవుతుంది సార్. ఓకే. అయితే కాళ్ళు లాగుతాం, ఈ చెయ్య లాగుతాం బాగా ఎక్కువ ఉండేది. ఓకే. గోడ తీగిపోతాం ఉండేది సార్. ఓకే. పడుకుంటే అసలు మామూలుగా పడుకోలేకపోయాడి. ఓకే. ఈ మోకాలు కూడా అలా వచ్చేది కాదు ఇలా లాగుతాకి. ఓకే. ఇప్పుడు పర్లేదు సార్, నడుపుతాకి బాగానే ఉంది. కొత్త స్పీడ్గా పని చేసుకుంటే ఉగురుపు వచ్చేసేది. ఓకే. అది కూడా తగ్గింది సార్. కాళ్ళు లాగుతాం, చేయి లాగుతాం, ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయి ఈ కిట్టు తీసుకుంటాం. మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం? ఓ 2 సంవత్సరాల నుండి ఉందండి. ఓకే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సార్? ఒక 2 నెలలు అండి మొదలెట్టి. ఓకే, సూపర్ సార్, సూపర్. ఓకేనా సార్, మీకు సాటిస్ఫాక్షన్ బాగుందా? బాగానే ఉంది. కొద్దిగా కాలే కొద్దిగా లాగుతుంది, తగ్గలేదు. ఈ చేయి మట్టుకు బాగా పనిచేస్తుంది. ఇదివరకు అసలు మేము ఓకే. ఎక్కువ ఐరన్ చేస్తాం, బట్టలు ఉతుకుతాం చేసేవాడిని. ఓకే. ఉమ్, సరే సార్, కంపల్సరీ సార్, మీకు అది తగ్గినది కదా, ఇది కూడా తగ్గుతుంది. అలానే వాడుకుంటుండండి ప్రొడక్ట్, మన ఈబయోటోరియం ప్రొడక్ట్, మంచి రిజల్ట్ అనేది వస్తుంది సార్. రోజు వాడండి, కంటిన్యూ రోజు వాడుకోండి. డైలీ ఎక్కువ అసలు వెళ్తూ అసలు అంతలేదు సార్. చేస్తారా? 100% వస్తుంది, రెగ్యులర్ వాడుకోండి. ఎస్ సార్ సార్. ఇంకొకటి సార్, ఒక 20 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్కి ఒక అతనికి ఇచ్చాం సార్, ఏలూరు. ఓకే. అతనికి నేను కాల్ చేసి మాట్లాడాను. మాట్లాడితే అతనికి బ్యాక్ పెయిన్ బాగా ఉండేది సార్ ఇంతకుముందు 2 ఇయర్స్ బట్టి. ఓకే. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది, పర్వాలేదు. 25% బాగుంది ఇప్పుడు. నా పనులు నేను చక్కగా చేసుకుంటున్నాను. ఇంతకు ముందైతే నాకు అతను ఎలక్ట్రికల్ స్తంభాలు ఎక్కాల్సి వచ్చేది సార్ అతను. ఓకే. అయితే ఎక్కడ వచ్చేది కాదు. ఇప్పుడు బాగా ఎక్కుతున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను, బాగానే పని చేస్తుంది. వాళ్ళ భార్యకి మైగ్రేన్ ఉండేది సార్, అది కూడా ఇప్పుడు ఓకే. తగ్గుతుంది. ఆ బెల్ట్ తల పెట్టుకున్న కానించి తక్కువ అవుతుందని చెప్పారు సార్ అతను. ఈ విధంగా రిజల్ట్ ఈ మధ్యకాలంలో వచ్చింది సార్ నేను ఇచ్చిన ఎస్ సార్, ఎస్ సార్. ప్రోడక్ట్కి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మహంకాళి సార్, మీకు వచ్చిన రిజల్ట్ అదే విధంగా మీరు ఇచ్చిన వాళ్ళకు కూడా మీ బావగారికి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. తనతో కూడా వెంకటేశ్వర్ సార్తో మాట్లాడిపోయడం జరిగింది. తను కూడా హార్ట్ఫుల్గా చెప్పడం జరిగింది. హ్యాండ్‌కి రిజల్ట్ వచ్చింది, కాలుకి వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. బాగుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు క్లియర్‌గా అడగడం జరిగింది మనం కూడా. అదే విధంగా ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు ఇచ్చారు, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు సార్ మా అంకల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ షేరింగ్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. గ్రేట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా అంకల్ సార్. ఎస్ లీడర్స్, ఇంకా చాలా మంది అయితే ఇక్కడ 200 మెంబర్స్ అయితే ఉన్నాం మనము. మీకు వచ్చిన షేరింగ్ అనేది చేసుకోండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎస్, ఈ వీడియో కూడా మీ షేరింగ్ వీడియో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైరల్ కూడా అవుతుంది. మీకు రావాల్సింది ఏదైతే నెక్స్ట్ సోర్స్ ఆఫ్ అనుకుంటాం కదా, అది కూడా వస్తుంది మీ వీడియో వైరల్ అవ్వడం వల్ల. ఎస్, మనము చెప్పొచ్చు ఇక్కడ 2 ఉన్నాయని కూడా మనము చెప్తాం ఆల్రెడీ. వెళ్తూ అండ్ వెళ్తాను అంటుంటాం, కాబట్టి అది కూడా మనకు రావడం జరుగుతుంది. మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చింది జెన్యున్గా చెప్పుకోండి అంతే. ఎస్, దాంట్లో మనకు లీడర్ మనకు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. వివి సారీ సార్, సార్ మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సారీ సార్, దిల్సుఖ్ నగర్ అనుకుంటా.
SDNR. హలో నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే సార్. సార్ మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను సార్. ఎస్ సార్, ఇప్పుడు ఇచ్చాను సార్ మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఇప్పుడు ఓకే సార్ సార్. నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే సార్. సార్ నా పేరు వి వెంకటాచారి సార్, ఫ్రమ్ షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. షాద్ నగర్, ఓకే సార్, ఓకే, సూపర్ సార్. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ. నేను 2.5 సంవత్సరాల క్రితం సార్ నేను ప్రోడక్ట్ తీసుకుని మన ప్రోడక్ట్ వాడబట్టి అసలు చాలా అంటే 2.5 సంవత్సరాల నుంచి కూడా నాకు అంతకంటే ముందు కొంచెం స్లీపింగ్ ప్రాబ్లం ఉండే సార్. ఓకే. కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంటున్నాను. అండ్ అట్లా 2.5 సంవత్సరాల నుంచి అంటే యాక్చువల్గా స్లీపింగ్ ప్రాబ్లం ఉండేది, ఇంకోటి నడవడము అలసట ఉండేది, డైజెషన్ మన అలసట అనేది ఉండడం వల్ల నేను కొంచెం ఇబ్బందిగా ఉంటుంటే. అయితే మనకు నా అప్లైనర్ వచ్చేసి కోట రంగయ్య సార్, చాంపియన్ టైలర్ పాండురంగన్ అని మేము పిలుస్తాం సార్ అన్నను. ఓకే. అయితే అన్న ఒకసారి చేతికు బెల్ట్ పెట్టుకుంటే ఎందుకన్నా అంటే ఇది రేడియేషన్ది డెమో చూపెట్టాడు సార్ నాకు. ఓకే. రేడియేషన్ డెమో చూస్తే నేను రేడియేషన్ ఇంత ఎఫెక్ట్ ఉందా, ఇది సెకండ్కు ఇంత ఎఫెక్ట్ ఉంటే మనకు అసలు చాలా ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పనేసి అది భయమైంది సార్ నాకు. ఫస్ట్ రేడియేషన్కి భయమైంది వాస్తవంగా చెప్పాలంటే. అది తీసుకున్న తర్వాత మొత్తం మీద రేడియేషన్ ప్రాబ్లమ్ డబుల్ కిట్ తీసుకున్నాను సార్. నేను అర్థం చేసుకుని డబుల్ కిట్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత మొత్తం మీద నాకు స్లీపింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది సార్. ఆ తర్వాత అలసట అనేది లేకుండా పోయింది. డైజెషన్ కూడా మంచిగా డైజెషన్ కావడము, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అటువంటిది లేకపోవడము, మోషన్స్ ఫ్రీగా ఉండడము, ఇంకా ఇట్లా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఓకే సార్, ఓకే, సూపర్. అట్లా వచ్చేసి నేను కూడా చాలా మందికి అంటే ఇంచుమించు ఒక 200 మందికి అట్లా చేశాను సార్. నేను ఇచ్చాను కూడా, ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేశాను. ఓకే. చాలా మంది కూడా అసలు తీసుకున్న వాళ్ళు మంచి బ్లెస్సింగ్స్, మనకైతే బ్లెస్సింగ్స్ ఉంటాయి సార్. మనకు వచ్చే డబ్బులు ఏమైనా ఉండాలి కానీ బ్లెస్సింగ్స్ అనేది చాలా 100%. ప్లస్ ఉంటుంది. బ్లెస్సింగ్స్ నుంచి నాకు ఇంకా కొంచెం ప్రోత్సాహం కూడా వచ్చింది. ఓకే బాగుంటుంది అని చెప్పి చాలా మందికి ఇచ్చినాను సార్. మన ఇది బీపీ క్యాండిడేట్స్కు, బీపీ, షుగరు, థైరాయిడ్, మైగ్రెయిన్ క్యాండిడేట్స్, అదేవిధంగా పెరాలసిస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కు, ఇటువంటివన్నీ చాలా మందికి ఇచ్చిన సార్. మొత్తం మీద అయితే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు సార్. మాకు మంచి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పనేసి చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మనకు. అట్లా మనకు అట్లా ఇక ఇంకా మొత్తానికి ఇంకా చాలా మంది కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారానికి ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి 10,000, 20,000 హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నారు. అయితే వాళ్ళకు కూడా చెప్తున్నాను, అరే ఇట్లా ఉంటుంది పరిస్థితి, మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకు ఇక అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్. అయితే నేను ఒకటి ఏంటంటే నేను ప్రోడక్ట్ వాడినా నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి 100% నేను ఖచ్చితంగా నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను సార్. నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నా అంటే ఈ హెల్త్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి మనము. ఖచ్చితంగా ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు చేరేటటువంటి విధంగా చేయాలి. ఎందుకంటే మనం ఒక్కరమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనతో పాటు 10 మందిని ఆరోగ్యంగా వాళ్ళని ఉంచాలి. ఆ విధంగా నేనేమనుకుంటే ఒక బాధ్యతగా తీసుకున్నాను సార్. నేను ఫస్ట్ అయితే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటేనే మనం తర్వాత వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు అది సెకండ్ విషయం. కానీ ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతకంటే ముందు మన గ్రేట్ లీడర్ మన వెంకటరాజ్ సార్ గారు కూడా జూమ్ మీటింగ్లో చెప్పేటప్పుడు అసలు ప్రోడక్ట్ గురించి అసలు సారు ఎన్ని అసలు వర్ణించలేని విషయాలు, అంటే మామూలుగా అద్భుతము, అమోఘము అనేటువంటి విధంగా చెప్తుంటే స్టార్టింగ్లో నేను కూడా నమ్మలేదు సార్. అసలు నమ్మలేదు. అసలు నమ్మకుండా ఉండి ఏంది సార్ ఇంత చెప్తున్నాడు అని చెప్పినాక అదే రిజల్ట్ నాకు వచ్చిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఇక నేను అసలు ఆ వర్డ్స్ సరిపోవు. వాస్తవంగా చెప్పాలంటే ఆ అద్భుతం వర్డ్స్ కూడా సరిపోవు. ఇవి చాలా గ్రేట్ సార్. అసలు అందుకోసమే నేను కూడా ఆ సార్ చెప్తుంటే నేను ఏమో అనుకున్నాను కానీ అది సార్ మామూలుగా చెప్పలేదు. ఆయన అసలు అనుభవంతోనే అనుభవించి ఎంతో మందికి సార్ కొన్ని వేల మందికి ఇచ్చిన తర్వాతనే అటువంటి విషయాలు చెప్పిండనే విషయం నాకు హార్ట్ఫుల్గా నాకు అనిపించి అప్పటి నుంచి గట్టి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను చెప్పడం నా బాధ్యత. వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటారో తీసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే
హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు సార్. అది మనం బాధపడాల్సింది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. అదే మనం చెప్పేది ఒకటి 10,000 ఖర్చు పెట్టుకొని జీవితంలో 25 సంవత్సరాల వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇది ప్రివెన్షన్ కూడా పనికొస్తుంది. చాలా మందికి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ఇచ్చిన నేను. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక అపోహ ఏముందంటే కేవలం ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఓకే. సార్కి మన కరీం ఖాన్ సార్ మీకు వచ్చింది సార్, మీరు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు కరీం ఖాన్ సార్, ఫ్రమ్ గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఎస్ సార్, ఓకే సార్. సో నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే సో ఐఎమ్ సార్. వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇన్ లోకోమోటివ్ షెడ్ గుంటకల్. సో ఈ ఆపర్చునిటీ అంటే ఈ ప్రోడక్ట్ వాడే ఆపర్చునిటీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మా బ్రదర్ అండి భాషా గారు ఆయన ఓకే. దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్గా నాకు ఒక ఇష్యూ ఉండేదండి, ఫ్రోజన్ షోల్డర్. ఆ ఓకే. ఫ్రోజన్ షోల్డర్ అన్నది మినిమం ఇట్ టేక్స్ 6 months టు రికవర్. సో ఒక ఓకే. 25 days కంటిన్యూస్గా నేను ఫిజియోథెరపీ తీసుకున్నానండి. సో నో యూజ్, అంటే ఓకే. రిజల్ట్ ఏం రాలేదు ఎస్ సార్. ఫిజియోథెరపీ తర్వాత. సో అదే డాక్టర్ గారిని అడిగాను, సార్ ఇది 25 days అయిపోయింది, ఏమీ మార్పు లేదండి అన్నాను. సో అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది ఒక 6 months పడుతుందండి, 3 to 6 months మినిమం పడుతుంది. సో ఇప్పుడు ఫిజియోథెరపీ అయిపోయింది, మీరైతే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోండి అని కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు. ఓకే. సరే అని ఇంటికి వచ్చాను. ఇంకా మామూలే కదండి సార్, ఈ బిజీ షెడ్యూల్లో ఎక్సర్సైజ్కి సపరేట్గా టైం కేటాయించడం అంటే. ఎస్ సో సార్, దానివల్ల కరెక్ట్. చేయలేకపోయినాను. సో ఆ టైంలో మా బ్రదర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓకే. ఆ టైంలో నేను చెప్పాను మా బ్రదర్కి, నేనైతే వాడతాను, ఎవరికి చెప్పను అన్నాను. ఓకే. ఓకే సార్, ఓకే. ఓకే. సో సరే, ఎటు ఇది ఇష్యూ ఉంది కదా అని చెప్పి లెదర్ ఎక్స్టెన్షన్ బెల్ట్ అండి ఎస్ ఒక సార్. 10 days వాడాను సార్. 10 daysలో మ్యాక్సిమం ఒక్కొక్క అంటే ఒక 1 hour వాడింటాను 10 daysలో, ఈచ్ డే 1 hour మ్యాక్సిమం. ఓకే. సో 11th day పెయిన్ లేదు సార్. సూపర్ సార్, అసలు అద్భుతమైన విషయం సార్. ఆ, ఓకే సార్. నాకైతే మైండ్ బ్లోయింగ్. అరే సూపర్. ఏంటిది అసలు, డాక్టర్ గారు చెప్పారు ఇదేమి 3 to 6 months పడుతుందని, ఇదేంటిది 10 daysలో రికవర్ అయిందని చెప్పి నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. సో ఏదైతే నేను కండిషన్ పెట్టానో మా బ్రదర్కి, దాన్ని బ్రేక్ చేసి అప్పటి నుంచి సార్, చెప్పడం స్టార్ట్ చేశాను సార్. సో సూపర్. ఇప్పటి వరకు మోర్ దాన్ 200 పీపుల్, సో వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అంటే నేను చెప్పడం కంటే వాళ్ళ దగ్గర చెప్పించుదామని నేను ఆగాను. సో ఎస్ సార్. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్, థ్యాంక్స్ టు ప్రకాష్ దర్జీ గారు, థ్యాంక్స్ ఓయ్ టు సూపర్ సార్. పల్లా వెంకట్ గారు, థ్యాంక్స్ టు కాళహస్తి సుధీర్ గారు, ఎస్ సార్. థ్యాంక్స్ టు బాబా గారు, గుంటకల్ టీమ్ లీడర్, ఎస్ సార్. థ్యాంక్స్ టు సిరాజుద్దీన్ గారు, థ్యాంక్స్ టు భాషా గారు మా బ్రదర్. సో అందరికీ థ్యాంక్స్ టు రంగస్వామి గారు. సో మా లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో ఇంతవరకు టెస్టిమోనియల్స్ అన్ని విన్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలామందికి మనం హెల్ప్ చేయొచ్చు, కానీ హెల్ప్ తీసుకోవడానికి కొంతమంది రెడీగా లేరు. అలాని మనం అయితే ఆపకూడదు. సో అందరికీ హెల్ప్ చేద్దాం, అందరికీ చెప్దాం ఫస్ట్, దెన్ లెట్ అస్ సీ వాట్ దే విల్ టేక్ ద డెసిషన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టెస్టిమోనియల్ అనేది చాలా క్లియర్గా, స్పష్టంగా, ఒక విత్ ప్రూఫ్తో చెప్పడం జరిగింది సార్. గ్రేట్ సార్. డాక్టర్ దగ్గర ఫిజియోథెరపీ, షోల్డర్ పెయిన్ చాలా క్లియర్గా ఉంది, చాలా నీట్గా ఉంది సార్. తర్వాత మన రిస్ట్ బెల్ట్ వాడిన తర్వాత, సిలికాన్ రిస్ట్ బెల్ట్ వాడిన తర్వాత రిజల్ట్ రావడం అనేది వండర్ సార్. అందులో కూడా నేను నమ్మలేదు, నేను మళ్ళీ తీసుకున్నా వేరే వాళ్ళకి చెప్పా అని చెప్పడం జరిగింది. అదే విధంగా మళ్ళీ దాన్ని కూడా బ్రేక్ చేసిన అని చెప్పడం జరిగింది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్ కరీం సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాను సార్. మీ టెస్ట్ చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ లీడర్ సత్యం.
మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సత్యం అజీపూర్ అని ఉంది సార్, మీకు ఇచ్చాను సార్ అన్మ్యూట్, ఒక్కసారి చూడండి. ఎస్ సార్ కొంచెం బిజీ ఉన్నారు అనుకుంటా. నెక్స్ట్ సార్ నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి నుండి మాట్లాడుతున్నా సార్. ఎస్ సార్, సూపర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. నేను ఒక సింగరేణి ఎంప్లాయీని. ఓకే మార్నింగ్ 4:30కి డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం 1 o'clock 2 o'clock వరకు వచ్చే అతన్ని. ఓకే సో నేను నా అప్లైనర్ వచ్చేసి భవాని మేడం, లావణ్య మేడం వారు. ఓకే మాతో పనిచేసే ఒక అతను జస్ట్ నాకు ఏం చెప్పలేదు, డెమో కానీ ఏది చెప్పలేదు. జస్ట్ ఈ బయోటోరియం అనే ఒక ప్రోడక్ట్ ఉన్నది అని మాత్రం, ఒక పేరు మాత్రమే నాకు చెప్పాడు సార్. ఓకే సో అతను చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఒక 2 to 3 days నేను జస్ట్ యూట్యూబ్ లో మొత్తం దాని గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ ఆ అన్నయ్యకి చెప్పాను, మహేష్ అని నా అప్లైనర్. అన్నయ్యకి Okay. చెప్పి నాకు ఈ పరిచయం వస్తే నాకు ఈ ప్రోడక్ట్ కావాలని చెప్పిన Great, తర్వాత sir. ఒక 1 month తర్వాత, ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత లావణ్య మేడం భవాని మేడం ఇద్దరు గోవర్ధన్కి వచ్చారు. ఓకే కరెక్ట్ సద్దుల రోజు అన్నమాట, సద్దులకు ముందు రోజు, సద్దుల రోజు. ఓకే సో వచ్చి మేడం వాళ్ళు డెమో చెప్పారు. చెప్పిన తర్వాత మేడం వారికి ఒకటే చెప్పిన, మేడం ఆ ప్రోడక్ట్ ఇక్కడ పెట్టి వెళ్ళండి, రేపు నాకు Okay. అమౌంట్ వస్తుంది, రేపు మీకు అమౌంట్ పంపించేస్తా అని చెప్పాను. మేడం వారు నమ్మకంతో ప్రోడక్ట్ ఇక్కడ పెట్టి వెళ్ళారు. సో నేను అదే విధంగా ఆ ప్రోడక్ట్ ఇంటికి తీసుకొచ్చుకొని వాడుకున్నాము. ఫస్ట్ నాకు ఏంటంటే సింగరేణి ఎంప్లాయీలకు మాక్సిమం 99% బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, నిద్ర సరిగా పట్టది. వాళ్ళు అండర్ గ్రౌండ్ లో పనిచేస్తారు కాబట్టి కొంచెం పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అన్ని రకాల వ్యాధులు రావడం సర్వసాధారణం వాళ్ళకి. Yes, సో sir. నా వరకు వచ్చేసి నిద్ర సరిగా పట్టుకోవడం, ఒళ్ళు నొప్పులు బాగా ఉండడం వల్ల నేను ఆ కిట్ తీసుకున్నా. జస్ట్ ఆ Okay. బెడ్ మాత్రం నేను పర్ఫెక్ట్ గా వాడుకునేవాడిని. ఆ బెడ్ మీద పడుకుంటే మంచి రిలాక్స్ గా స్లీప్ అయ్యేది సార్, బాడీ పెయిన్స్ కూడా తగ్గేది. Super, సో sir. అదే టైంలో దసరా టైంలో మా మదర్ ఊరి నుండి వచ్చింది. మా మదర్ కి హెల్త్ ప్రాబ్లం బాగా ఉండేది. ఓకే ఆమెకు దరిదాపు 3 to 5 years ఆమె నిద్రే పోలేదు. చేతికి ఆపరేషన్ అయింది, నరాల నొప్పులు, మెడ నొప్పి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. ఆమెకు సరిగ్గా నిద్ర పోదు. Yes, sir. అయితే చేతికి ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల, నరాల ప్రాబ్లం వల్ల మా మదర్ కి బ్రిస్ట్ బ్యాండ్ ఒకటి ఇచ్చేసాను. నైట్ Yes, sir. వచ్చింది, మా మదర్ వచ్చిన తర్వాత మా మదర్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా మదర్ని అడిగిన, అమ్మ ఎట్లా ఉన్నాయంటే మా మదర్ ఏం లేదు, రెగ్యులర్ గానే ఉన్నాయా అన్నది. ఓకే సో నేను మా మదర్ని మళ్ళీ అని అడగలే. ఒక 3 days తర్వాత మా మదర్ తనకు తానే చెప్పింది, నాకు ఈ చేతి Okay. నుండి మోచేతి వరకు నరాలు గుంజింది, నాకు ఇది తగ్గింది, కానీ ఆపరేషన్ అయిన కాడ మాత్రమే నాకు పెయిన్ వస్తుంది అని చెప్పింది సార్. ఓకే చెప్పిన తర్వాత నేను చాలా హ్యాపీ అయినా. అంటే కొన్ని రోజుల నుండి ఇబ్బంది పడేది, ఒక 3 days లో నరాలను వస్తున్నట్టు ఓకే అని అనుకున్నా. ఓకే సేమ్ టైం అదే టైంలో నేను అంటే రెగ్యులర్ గా డ్యూటీ వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి రావడం సర్వసాధారణం. 8:30, 9:30, 10 o'clock అట్లా ఇంటికి వస్తూ ఉంటా. ఆఫ్టర్ 5 days తర్వాత నేను ఇంటికి వచ్చే వరకు మా భార్య పిల్లలు అందరూ పడుకున్నారు, కానీ మా మదర్ పడుకోలే. 10 o'clock ఆ ఓకే టైంలో ఓకే ఏమైందమ్మా ఇంకా పడుకోలేదా అని చెప్పి అడిగితే, నాకు సరిగా నిద్ర రాదు, నా లైఫే ఇంత, ఒక 3 to 5 years నుండి నా పరిస్థితి ఇదే అని చెప్పి మా మదర్ అన్నాక రెగ్యులర్ గా ఓకే నేను బెడ్ మీద పడుకున్నటువంటి బెడ్ మా మదర్కి ఇచ్చేసిన. ఓకే మా మదర్కి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి నేను డ్యూటీకి వెళ్తాను అనమాట. 4:30కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 వరకు వస్తా. వచ్చిన ఓకే తర్వాత నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మా మదర్ అన్న మాట ఏంటంటే, నేను పడుకున్నటువంటి పరిస్థితి ఇన్ని సంవత్సరాలు నేను పడుకోలేదు, నేను పడుకుంటే ఒక శవంలాగా పడుకున్నా, అంటే ఎస్ సార్ ఎస్ సార్ స్లీప్ లోకి వెళ్ళిపోయినా. డీప్ లోకి ఎక్కువసేపు పడుకున్నా. అంటే రోజు మొత్తం అంటే 10 o'clock బెడ్ వేసినాక ఆఫ్టర్ 10 ఓకే minutes నుండి టుడే మార్నింగ్ 7 o'clock వరకు లేవాలి అంట. అంటే సూపర్ సార్. అట్లా అట్లా పడుకోకుండా ఉండి దరిదాపు ఒక 4 to 5 years నుండి ఆ బాధ అనుభవిస్తుంది. సార్ సో సూపర్ సూపర్ అలాంటిది మా మదర్కి అది ఇచ్చేసాను. కానీ ఇప్పటికీ మా మదర్ ఒకటే, నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ పేరెంట్స్ కి నేను ఒక లైఫ్ ఇచ్చాను. అంటే మా మదర్కి ఓకే ఆపరేషన్ మీద ఒక 5 to 7 lakhs ఖర్చు పెట్టినా, అది ఎప్పుడు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. జస్ట్ మనం కొన్నటువంటి 10,7 అనే కిట్ మాత్రం నాకు పర్ఫెక్ట్ గా నాకు లైఫ్ నచ్చింది. గ్రేట్ సార్, సో మా మదర్ సూపర్ ఏం సార్, చెప్పిందంటే, ఎక్సలెంట్. తనకు వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్ ని, అంటే మంచి జరిగిందని చెప్పి మా మదర్ ఒకటే చెప్పింది, నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు మన చుట్టాలు ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తుంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినాను, వాళ్ళకి చెప్పినాను, వాళ్ళకి ఇప్పించినాను. వాళ్ళకి కూడా ఒకరికి మెడ నొప్పులు ఉండేది, ఒకరికి
జాయింట్ పెయిన్స్ ఉండేది, వాళ్ళకి మైగ్రేన్ ఉండేది. సో ఓకే. వాళ్ళు కూడా వాడిన 10 డేస్ వాళ్ళకు రిజల్ట్ వచ్చేసింది. సూపర్ సార్. సో ఈ రిజల్ట్ మొత్తం చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, నాకు ఎస్. తెలిసిన వాళ్ళకి నా రిలేషన్స్ కి ఇంత మంచిగా ఈ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందంటే నాలాగానే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు హెల్త్ ప్రాబ్లం వల్ల. హాస్పిటల్ వెళ్ళి ఎంతో కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని తన ఆరోగ్యాలను సెట్ చేసుకోలేకపోతున్నారు. ఎస్ సో సార్. నేను మార్కెట్లోకి వచ్చి దీన్ని 10 మందికి చెప్పాలి. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్ 10 మందికి మనం అంటే దాన్ని ఏమంటారు, మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎస్ సార్. ఎస్ సార్. మనం మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు మాత్రం చేయకూడదు. చేయదు మన సో అవును. అదే ఇంటెన్షన్ తోటి నేను 10 మందికి మేలు చేసే విధంగా వెళ్ళి డెమో చెప్పి మాత్రమే వస్తా. అంటే ఫోర్స్ చేసి ఇది తీసుకోండి అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లున్నదో, అవునవును. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్ తెలియదు. అవును సార్. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫోర్స్ చేయకూడదు. ఇది తీసుకుంటే మాత్రం ఫైనాన్షియల్ నువ్వు స్టేబుల్ అవుతావు, ఆరోగ్య రీత్యా నువ్వు మంచిగా అవుతావు అని మాత్రమే చెప్పాలి. ఎస్ సార్. సో నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి పిల్లలు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన ఇంత ఎత్తుకు ఎదిగించారు. కానీ ఈ రోజుల్లో మన పిల్లలు మనం పెరిగిన తర్వాత మన పేరెంట్స్ను సరిగా చూసుకోలేకపోతున్నాం. ఎస్ సార్. వాళ్ళు టైంకి తిని తినక వాళ్ళ కడుపు కాల్చుకొని వాళ్ళ పిల్లలంటూ మనము మంచిగా ఎస్ సార్. ఎదిగించినాము. సో మనం కూడా మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అట్లనే చేస్తున్నాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ మనం ఎట్లా చూసుకుంటున్నామో మన ముందు జనరేషన్ కూడా ప్రతి పిల్లలు అట్లనే చూసుకోవాలి. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. నేను ఏంటంటే నా వరకి నా పేరెంట్స్కి ఏది ఏమైనా వాళ్ళకు నేను పేరెంట్ లాగా ఎట్లా ఉన్నానో పిల్లల లెక్క, నా పిల్లలకు నేను పేరెంట్గా ఎట్లున్నానో నా తల్లిదండ్రులకు కూడా నేను పేరెంట్ లెక్క ఉండాలి. సూపర్ సార్. సూపర్ సార్. అట్లా ఉంటేనే మంచి వాళ్ళకి ఆలోచన ఏదైనా సార్. మనం గుడ్ సార్. ఇవ్వగలం. సో ప్రతి కొడుకు తన తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ నెంబర్ 1 గిఫ్ట్ ఏంటంటే ఈ బయట కిట్ మాత్రమే. తర్వాత నేను ఇంకేదైనా ఇవ్వాలి. నా వరకు నా అనుభవంతో చెప్తాను. ఎస్ సార్. ఎస్ సార్. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. వాళ్ళకి ఇవ్వాల్సింది ఫస్ట్ ఒక 50 ఇయర్స్ ఎబో అయిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్కి ఏదో ఒక రకమైనటువంటి అంటే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎస్ సార్. వస్తుంటాయి. సో అవును. వాళ్ళకి మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎంత అమౌంట్ పెట్టి హాస్పిటల్కి ఎంత పెట్టినా కూడా చాలా మంది రికవరీ కాలేరు. కరెక్ట్ సార్. సో ఈ బయట ఇవ్వడం వల్ల కనీసం వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లంలో తక్కువలో తక్కువ కనీసం ఒక 50 to 70% రిలాక్స్ ఇచ్చినా కూడా మనకు అది ఎంతో పెద్ద ఆనందం. కరెక్ట్ సార్. అవును. 100% వస్తుంది సార్. మనది మంచి రిజల్ట్ ఇచ్చే ప్రొడక్టే కాబట్టి 100% వస్తుంది సార్. రియల్గా చెప్పాలంటే మీరు మంచి గ్రేట్ పర్సన్ సార్. ఎందుకనంటే మేడం వాళ్ళు మీరు ఒక నేమ్ పంపించగానే మీరు స్ట్రచ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. అట్లా చాలామంది స్ట్రచ్ చేయరు. అదేవిధంగా స్ట్రచ్ చేసి చూసిన తర్వాత మీరు ఇమీడియట్లీ కిట్ తీసుకొని రండి అని చెప్పారు. మేడం వాళ్ళు కూడా అదే విధంగా కిట్ తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పిన తర్వాత మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు వాడుతూ అమ్మకి ఇవ్వడము. ఎస్ మళ్ళీ ఎక్కడ ఎప్పుడు తను అంటే తనకు ఆ రిజల్ట్ 4 ఇయర్స్ నుంచి పడుకొని ఆమె కూడా ఒక డీప్ స్లీప్ అనేది నైట్ 10 నుంచి మార్నింగ్ 7 వరకు పడుకున్న హ్యాపీనెస్ అనేది మీకు మీ కళ్ళల్లో మీరు చెప్పే విధానంలో మాకు కనిపించింది సార్. సురేష్ సార్ సూపర్ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సార్. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఈ చెప్పండి. బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సార్. ఏ పర్సన్ అయినా కూడా ఫస్ట్ కనపడాలి, నెక్స్ట్ వినపడాలి, తర్వాత సార్. నిలబడాలి. ఇదే బిజినెస్ లో నిలబడాలి. ఈ 3 సింటమ్స్ మీట్ ఇస్తున్నా సార్. సూపర్ సార్. ఎస్ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. ఎస్ సార్. ఎక్సలెంట్ జీవన్ సెషన్ సార్. గుడ్ సార్. మార్నింగ్ జయ సార్. సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్రెడీ నా టీం నుంచి 2 టెస్టిమోనీస్ ఆల్రెడీ చెప్పారు సార్, వెంకట్ సార్ అండ్ అనిల్ సార్ అని చెప్పేసి. ఎస్ సార్. మా టీమే సార్. సూపర్ సార్. ఇంకోటి సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, మేము కూడా ఒకటి ఇచ్చాము ఆల్రెడీ టెస్టిమోనీ. ఇంతకుముందు చెప్పిన ఒక 10 days అవుతుంది, మళ్ళీ షేర్ చేస్తున్నా సార్. ఒక అతను అంటే నిన్న కూడా ఒకటి వచ్చింది సార్, సేమ్ అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. అయితే ఒక అతను చాలా ఎన్నో రోజుల నుంచి ఒక యూరిన్ ప్రాబ్లం అనేది ఉండే సార్ వాళ్ళకి. ఓకే. అయితే లేడీస్ ఒకరు, జెంట్స్ ఒకరు. అంటే మొన్న 3 days కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మేము.
అంటే ఓకే సార్. ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్ళాము. ఇక అంతకుముందు టెస్ట్ అనేసి ఏమో సేమ్ వాళ్ళు సఫర్ అవుతా ఉన్నారు, వాళ్ళు చెప్పలేకపోతారు. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ అతనికి అరే ఇట్లా వాడుతా ఉన్నాం, ఆయనకు ఒకటి కిడ్నీ అనేది రీప్లేస్మెంట్ చేసిండే. రీప్లేస్మెంట్ చేసిన వ్యక్తికి చాలా డేంజర్ గా అని చెప్తే ఎప్పుడు యాక్టివ్ ఉండేది కదా సార్ అతను. అయితే అతను ఈ ప్రొడక్ట్ తీసుకున్నాడు. తీసుకున్న ఒక 1 month 2 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇతన్ని చూసి షాక్ అయిపోయాడు. అరే ఈయన కిడ్నీ రిప్లేస్మెంట్ అయింది, ఈ వ్యక్తి ఇంత యాక్టివ్ అయ్యాడు, ఒక 2 నెలల కింద ఇట్లా లేకుండా అని చెప్పేసి అన్నాడు. అనగానే అతను డైరెక్ట్ గా అతన్ని చూసి నువ్వేం పడుతున్నావు, నాకు అది కావాలని చెప్పేసిండు ఇక. సూపర్ సార్. అనగానే గ్రేట్ సార్. మీరేమో వాడుతురు కదా, అది నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పి మరి తీసుకుంది సార్. ఇక తీసుకున్నాక అది ఎవరైతే అడిగిరో ఆయనకి యూరిన్ ప్రాబ్లం, అది ఓకే కూడా ఎవరికి మాకు కూడా ఇవ్వలేడు. తర్వాత ప్రొడక్ట్ ఇచ్చేసి వచ్చేసినాం. ప్లాన్ అంటే ఇక చెప్పలేదు, ఫస్ట్ అయితే ప్రొడక్ట్ యూజ్ చేయండి సార్, మేము మళ్ళీ కలుస్తామని చెప్పేసినాం. ప్రొడక్ట్ ఇచ్చేసినాం. ఆఫ్టర్ ఒక 10 days తర్వాత ఫోన్ చేసిండు సార్. ఎంత షాక్ అంటే డాక్టర్ కూడా, అంటే జనరల్ గా డాక్టర్ తప్పని కాదు సార్, ప్రతి ఒక్క టెస్ట్ చేసిండ్రు. ఓకే చేసినాక ఏం లేదు సార్, నార్మల్ ఉంది, జస్ట్ వాటర్ తాగండి మీరు అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఈయన ప్రాబ్లం ఏదైతుందో అది సాల్వ్ కాలేకపోయింది సార్. అంటే ఎక్కడో ఓకే చిన్న అది ఉన్నది. కానీ ఇది ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఆ లోపల నుంచి క్యూర్ చేయడం, మన ఏమంటారు అది మిషనరీ అంటాం కదా, అట్లా ఆటోమేటిక్ గా ఇది రిపేర్ అనేది లోపల హీలింగ్ పవర్ పెంచేసింది. వాళ్ళకు మళ్ళీ తిరిగి ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉండేది సాల్వ్ కావడం వల్ల అతను మళ్ళీ ఫోన్ చేసిండు సార్, నాకు ఒక 2 kits కావాలని చెప్పేసి రీసెంట్ గా ఫోన్ చేసిండు. ఇక అదొక టెస్ట్ మనీ సార్. ఎస్ సార్, అదొక టెస్ట్ మనీ, అది మిరాకిల్ అని చెప్తాను సార్. ఇంకొకటి రీసెంట్ గా 2 days కింద ఒక 60,000 అయింది సార్. జస్ట్ ఆమెకు కొద్దిగా యూరిన్ ప్రాబ్లమ్ ప్లస్ స్కిన్ డిసీజ్ ఉంటే 60,000 అయింది సార్ వాళ్ళకి. అంతకుముందు బిఫోర్ నేను పోయి చెప్పినాక ఇప్పుడు ఏమో సార్ నాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది అది అని చెప్పారు. కానీ వాళ్ళు సార్ 60,000 ఖర్చు పెట్టుకోవచ్చు సార్. నేను ప్లాన్ చెప్పినాక ఓకే చెప్పినాక కూడా 60,000 ఖర్చు పెట్టిండ్రు. పెట్టినాక మళ్ళీ నాకు మొన్న అంటే 1 day బిఫోర్ మేము ప్రొడక్ట్ ఇచ్చేసినాం. వాళ్ళే ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ, సార్ అది ఓకే ప్రొడక్ట్ మీరు చెప్పారు కదా సార్, తీసుకోండి అని చెప్పేసి పోయి ఇచ్చేసిన, ఇమ్మీడియట్ గా మనీ ఇచ్చేసిండ్రు. మేము ఇక ఓకే షాక్ అయిపోయినాం. మళ్ళీ వాళ్ళు అంటే నిన్న ఇచ్చాం కదా, ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసిండ్రు, సార్ వాటర్ తాగడం వల్ల మాకు ఇక స్కిన్ కూడా సంబంధించి కూడా మంచిగా క్యూర్ అయింది సార్, అండ్ యూరిన్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది సార్ అని చెప్పేసి చెప్పారు సార్. అది అయితే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు సార్. ఇలా అంటే సూపర్ సార్. సూపర్ ప్రతి ఒక్కటి సార్, ఒకటి చెప్పని ప్రాబ్లం కూడా సాల్వ్ కావడం జరుగుతుంది సార్. ఎంతో మంది ఇలా మిరాకిల్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అంటే జనరల్ గా అరే వీళ్ళు దీన్ని పట్టుకొని పోతే ఏమనుకుంటారు, లేకుంటే ఇది చెప్పడం వల్ల ఏమనుకుంటారు కాదు, వాళ్ళకు ఒక మనం ఆరోగ్యాన్ని ఇవ్వడానికి పోతున్నాం మనం ఎప్పుడైతే అనుకుంటామో సార్ 100% గా ఆ వ్యక్తి 100% తీసుకుంటాడు. వాళ్ళని సేవ్ చేస్తున్నాం సార్. ఇవాళ ఏంటంటే అంటే నాకు తెలిసినంత వరకు సార్, ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, బీపీ వచ్చినా, ఏం వచ్చినా సార్ వాళ్ళ లైఫ్ లో కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది సార్ ఇలా. కరెక్టే సార్. అవును 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 ఎందుకంటే తెలియకనే. కానీ ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ లక్షలు సేవ్ చేయించు, అంటే ఒక గరీబుడు కనీసం ఇంకా లో జారకుండా కనీసం ఇది వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి హెల్త్ అనేది 100% ఒక డాక్టర్ చేయలేని పని ఇది 100% క్యూర్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఎన్నో మిరాకల్ రిజల్ట్ అనేది సార్ మా టీంలో అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. సార్. మేమే మీకు చెప్పాలి, ఎందుకనంటే టీంలో కూడా మీరు టీమ్ లీడర్స్ తో మాట్లాడిపిస్తున్నారు. అదే విధంగా మంచి మంచి టెస్టిమోనియల్ అనేది ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. అక్కడ కూడా చూడండి 60,000 వాళ్ళు హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నాక కూడా అక్కడ రాకపోతే మళ్ళీ కిట్ ఇవ్వండి అని అడిగారు. అంటే మీరు ఎంత మంచిగా ఒక్కొక్కరికి అంటే మంచి మోటోతో వెళ్తున్నారు మీరు. Yes, sir, yes, sir. డబ్బులు కాదు మనకు రావాలని కాకుండా మీకు హెల్త్ ఇస్తామన్న మోటోతో వెళ్తున్నారు. మీ Yes, sir, yes, sir. ఆలోచన ఎట్లుందంటే మీకే మేము మంచి చేస్తామని వెళ్తున్నారు. అది 100% ట్రూ అవుతుంది సార్. సూపర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Yes, మచ్ సార్. నాకు కూడా అవకాశం గ్రేట్ సార్. జై సాగర్ సార్. సాగర్ సార్ ఇంత మంచి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం చాలా మిరాకిల్ సార్. అండ్ ఒక ట్రీ మీద, ఒక గొడుగు కింద, ఒక అంబ్రెల్లా కింద ఇంతమంది
తో మాట్లాడడం అంటే మేమైతే 100% సార్ ఒక ఏ జన్మల ఒక బంధం ఉంది కాబట్టి రియల్ గా అని చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ అశ్విని కాంత్ సార్, మీకు కూడా ఇస్తున్నాను సార్ అన్మ్యూట్. ప్లీజ్ షేర్ చేసుకోండి సార్. రవి సార్, సార్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సెషన్ మీది. రెగ్యులర్ గా చూస్తున్నాను. కొంచెం సార్. బిజీ థ్యాంక్ యూ సార్. ఉన్నప్పుడు మాట్లాడలేకపోతున్నాను సార్, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కానీ. సరే సార్. సూపర్ సార్, సూపర్ ప్రజెంటేషన్. అంటే టెస్ట్ మనీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలుసు. సో మన టీమ్స్ కూడా అందరు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఈ టెస్ట్ మనీస్. ఎవ్రీ సాటర్డే మనము పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మటుకు సార్ చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా. ఎస్ సార్. ఈ కరెక్ట్ సార్. పరుపు అంటున్నారు అంటే చీప్ గా చూస్తున్నారు, వాళ్ళకి తెలియదుగా, ఐడియా లేకుండా. సో మనం కూడా స్టార్టింగ్ లో మేము కూడా నమ్మలేదు. సో ఈ మ్యాగ్నెటిక్ ఓకే. థెరపీ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ తో ఇంత మిరాకిల్ జరుగుతుందా, ఒక థైరాయిడ్ కానీ, అస్తమా కానీ, షుగర్, బీపీలు అనేది నమ్మలేదు సార్ నేను కూడా స్టార్టింగ్ లో. సో ఎస్ నాకు సార్. వచ్చేసి మన వెంకటరాజ్ సార్, కొల్లా సార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా గంగారాం సార్ కూడా నాకు అవకాశం ఇచ్చారు. సో నేను కూడా ఫస్ట్ తీసుకున్నాను సార్. తీసుకున్నాను ఏదో అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ గా తీసుకున్నాను. పరిచయం కదా సార్, చెప్పడం నమ్మాలి మనం. సో ఎప్పటి నుంచో జర్నీ ఉంది మాకు. సో ఆ నమ్మకంతో తీసుకున్నాను. సో మిరాకిల్ రిజల్ట్ సార్, నా నుంచి వచ్చిన ఒక 2 రిజల్ట్స్ ఉన్నాయి. సో ఓకే టెస్ట్ సార్. మనీస్ లో. సో ఫస్ట్ వచ్చేసి సార్ మా మిస్సెస్ కి మైగ్రేన్ సార్, తలనొప్పి బాగా ఉండేది. సో ఎప్పుడు కూడా ఒక తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటుండే, కానీ 1-2 అవర్స్ అసలు ఆ పెయిన్ తగ్గేది కాదు సార్. ఓకే. సో అసలు తగ్గేది కాదు. ఎన్నో రకాలుగా ట్రై చేసాం కానీ ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే తను ఒక సింగిల్ రూమ్ లో వెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకోవడము, పీస్ఫుల్ గా ఉండడమే. దాని తర్వాత తను నిద్రలోకి పోయిన తర్వాతనే అది ఆ నొప్పి అనేది, పెయిన్ అనేది తగ్గుతుండే. ఎస్ సో అది సార్. 15 days కి ఒకసారి, 10 days కి ఒకసారి రావడము, అది చాలా తలనొప్పి అయిపోయింది సార్ మాకు. సో ఇంకోటి ఏంటంటే మా మిసెస్ అనేది టాబ్లెట్ నుంచి దూరం ఉండేది. ఓకే. టాబ్లెట్ అంటే నచ్చదు. అక్కడ నాకు ఇంకా ఇబ్బంది అయిపోయింది. అరే ఏ విధంగా అవునవునవును. తగ్గించాలి మరి ఇది, ఎట్లా అవును. తగ్గుతుంది, ఇది సొల్యూషన్ లేదా ఏంది అనుకున్న టైంలోనే నాకు వెంకటరాజ్ సార్ అండ్ గంగారాం సార్ ఇవ్వడం జరిగింది సార్. సో చూద్దాం మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, మరి తీసుకున్నాం కదా ఎట్లాగో మనం అని చెప్పేసి మన లెదర్ బెల్ట్ సార్ తలకు పెట్టడం స్టార్ట్ చేశాను సార్కి అడిగి. సో అదే ఓకే. విధంగా 4 months పట్టింది సార్, నాకు టోటల్ గా నార్మల్ అయిపోయింది సార్. ఏ విధంగా ఓకే. అయితే అనుకున్నామో మెడిసిన్ లేకుండా తగ్గించాలని మా మేడం అనుకుందో, అదే విధంగా అంటాం కదా సూపర్ సార్, సార్. యూనివర్స్ ఏమిస్తామో కరెక్ట్. అది కరెక్ట్ జరిగింది సార్. సార్, జరిగింది మాకు. ఎస్. సో దాని ప్రకారంగా ఒకటి మనకు మా మిసెస్ కి మైగ్రేన్ తగ్గింది సార్. రెగ్యులర్ గా 2 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు పడుకోవడము. సో ఈ విధంగా కంటిన్యూస్ గా వాడడం జరిగింది సార్. అందుకే నాకు 4 months లోనే నాకు రిజల్ట్ వచ్చింది సార్. సో అక్కడ కూడా నేను కొంచెం మళ్ళీ అంత ఇంట్రెస్ట్ గా తీసుకోలేదు, ముందుకు రాలేదు. ఓకే. అదే అదే. దాని తర్వాత వచ్చేసి సార్ మా పాప ఒక 5th class. సో మా పాపకి ఓకే. స్కిన్ ప్రాబ్లం అయితే టెస్టులు చేయించాము. సో దాంట్లో ఓకే. మేడం చెప్పేది థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించండి సార్, చూద్దాంలే ఓకే. ఒకసారి అంటే నేను భయపడ్డాను. సార్ వద్దు మేడం, ఎందుకు, చిన్న పాపకు ఉండదు కదా అంటే, లేదు సార్ చెప్పలేం కదా, ఎందుకు మనకు డౌట్, ఎట్లాగో అన్నిట్లో ఒక టెస్ట్ ఇది కూడా అని చెప్పేసి చెప్తే, సో చేయించాం సార్. చేయిస్తే మా ఫ్రెండ్దే ఉంది. మా ఓకే. ఫ్రెండ్ సార్ ఆ రిపోర్ట్ చూసి కాల్ చేసి తిట్టడం అయితే తిట్టాడు సార్. ఎట్లా తిట్టాడంటే, అసలు నువ్వు అంత ఓకే. లీజీగా ఎందుకున్నావు, మీ పాపకు నువ్వు అసలు ఇంత కూడా పట్టించుకోలేవా అని నన్ను నా మీద ఎక్కేసాడు, మొత్తం తిట్టేశాడు ఇష్టం ఓకే. వచ్చినట్టు. ఓకే. కానీ ఏమైందిరా చెప్పురా అంటే చెప్పట్లేదు, మళ్ళీ ఓకే. బాధపడతాడు. అరే చెప్తే బాధపడతాడు అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మరి నన్ను పక్కకి తీసుకొని మా మేడం చెప్పకుండా నాకు చెవులో చెప్పాడు సార్. ఓకే. 9 point ఉంది థైరాయిడ్ మీ కూతురికి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి తిట్టడం జరిగింది సార్. ఓకే. సో నేను అనుకున్నా, అరే ఇదేంది, మా మమ్మీకి కూడా ఉంది, మా మమ్మీకి 15 years నుంచి వాడుతున్నాను కానీ ఎక్కడ కూడా తగ్గలేదు, ఆల్రెడీ ఓకే. స్కిన్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇదేం టెన్షన్ అని చెప్పేసి చాలా ఆలోచించాను సార్. సో ఇద్దరం కూడా ఏడవడం జరిగింది. అసలు ఆలోచన మాకు ఎక్కడెక్కడో అసలు డిప్రెషన్ కూడా వెళ్ళిపోయినాం. సో మళ్ళీ ఓకే. గుర్తొచ్చింది, సరే ఇది కూడా చూద్దాంలే, థైరాయిడ్ కూడా తగ్గుతుంది అని చెప్పారు సార్ అని చెప్పేసి మా కూతురికి సార్ రియల్ చెప్తున్నాను, ఒక్క టాబ్లెట్ నేను తీసుకోలేదు సార్. ఓకే. ఆ డాక్టర్ దగ్గరికి నేను థైరాయిడ్ రిపోర్ట్ కూడా నేను చూపించలేదు. ఎస్ సార్. ఎందుకనంటే చూపిస్తే ఖచ్చితంగా వాడని చెప్పి ప్రెషర్ చేస్తారు వాళ్ళు. ఎస్ సో సార్. మనం కూడా ఏం చేస్తామంటే, సరే ఇంకా డాక్టర్ చెప్పింది కరెక్టే కదా, మనం వాడదాంలే అన్నట్టు అనుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే మా మమ్మీకి నేను వాడాను సార్, సరే ఎక్కడ కూడా తగ్గలేదు తనకి.
ఓకే సో నేను ఒకటే అనుకున్నాను, ఓకే చూద్దాం దీని వల్ల అంటున్నారు కదా అని చెప్పేసి డైలీ మార్నింగ్ లేవగానే అంటే నైట్ పడుకునేటప్పుడు గొంతుకు పెట్టేది, మార్నింగ్ స్కూల్కి ఓకే వెళ్ళేటప్పుడు పెట్టేది కాదు సార్. ఓన్లీ వాటర్ బాటిల్ పెట్టి వాటర్ ప్యాడ్ పెట్టి పంపించాను. తర్వాత ఓకే డైలీ నైట్ పడుకోవడం మ్యాటర్స్ మీద, నైట్ మళ్ళీ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ కాగానే గొంతుకు పెట్టడము. 3.5 months సార్. 3.5 month ఓకే లో నార్మల్ సార్, నార్మల్. సూపర్ సార్ మిరాకిల్ అంటే అమేజింగ్ సార్. మిరాకిల్ సార్. మిరాకిల్ జరిగింది సార్, మిరాకిల్. ఆ ఓకే మిరాకిలే సార్ నన్ను ఈ రోజు ప్రజలకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను బయటికి వచ్చాను సార్ ఈ రోజు. సూపర్ సార్. ఆ ఒక్క రిజల్ట్ తోటి నేను అనుకున్నాను, నేను అనుకున్న ప్రోడక్ట్ నాకు దగ్గరకు వచ్చింది. నేను ప్రీవియస్ గా అనుకున్నాను సార్, చాలా మందికి హెల్ప్ చేయాలనుకున్నాను కానీ ఎక్కడ కూడా నాకు వీలు కాలేదు. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదంతా, ఏది ఇచ్చినా ఓకే డబ్బు తోడే కూడింది. హెల్ప్ అవును చేద్దామన్నా లక్షలే ఉన్నాయి హాస్పిటల్స్ లో ఎవరికి ఇచ్చినా కూడా. సో అంత డబ్బు లేదు నాకు. సో ఏదైనా ప్రోడక్ట్ మంచిది రావాలనుకున్నాను సార్. సో ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా మా ఇంట్లో ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. దాంతో పాటు నా ఉన్న బిజినెస్ ని ఈ రోజు పక్కన పెట్టి ఈ రోజు 5,000 టీమ్ సార్, 5,000 టీమ్ ని ఈ రోజు 5,000 నంబర్స్ కి అంటే ఒక ఫ్యామిలీ నంబర్స్ అందరికి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో సూపర్ సార్. సిఎండి సార్కి అయితే సార్ నిజంగా చెప్తున్నాం కదా, అందరికీ తెలుసు కానీ నిజంగా భగవంతుడే దేవుడే దిగి వచ్చింది సార్ మనకి. ఎస్ సార్ దేవుడే దిగి వచ్చింది 100% సార్. సార్. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీగా చెప్తున్నా సార్. ఏ విధంగా ఆరోగ్యం ఇస్తాం అనుకుంటున్నామో ఆరోగ్యం ఇస్తూ డబ్బు సంపాదిస్తూ ఈ రోజు ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నాం సార్. ఎస్ సార్ 100% సార్. ప్రౌడ్ గా చెప్పొచ్చు సార్, బల్ల గుద్ది చెప్పొచ్చు మనం, అంత మంచి ప్రోడక్ట్ సార్ ఇది. ఎస్ సార్ లైఫ్ చేంజింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. 100% సో సార్. రియలీ సార్, నేను ఆ డేర్ చేశాను ఒక టెస్ట్, ఎందుకంటే ఒక టాబ్లెట్ వేయకుండా నేను మా కూతురిని తగ్గించాను సార్. ఓన్లీ వెంకటరావు సార్, గంగారాం సార్ తో నమ్మకంతో ప్లస్ సిఎండి సార్, నేను కంపెనీ కూడా వెళ్ళాను. దాని తర్వాత చూసిన తర్వాత ఇంకా అనిపించింది ఓకే డన్, ఇక్కడ ఉంది నా లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, నా కళలన్నీ ఇక్కడ నెరవేరుతాయి అని చెప్పేసి కూడా బయటకు వచ్చి రావడం జరిగింది సార్. సూపర్ సో సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ మీది కూడా, వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఇంకా ఇంకా రావాలి. ఇంకా మన సిఎండి సార్ ఏదైతే పట్టుదల ఉందో ప్రతి ఇంటికి ఈ బయోటెరన్ ప్రోడక్ట్ అందించాలి, అందిస్తాం కూడా ఖచ్చితంగా. సిఎండి సార్ డ్రీమ్ నెరవేరుతాం సార్ మనం. ఎస్ సార్ 100% సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశ్విన్ సార్. మీరు చెప్పారు ఒకసారి మన ముంబై దాదర్ ఆఫీస్లో కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా ఒకసారి అన్నారు, హెల్త్ అనేది చాలా ముఖ్యము, చాలా మందికి పంచాలి సార్. నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా కూడా మీరు అప్పుడు డ్రీమ్ ఉంటుంది సార్, నేను చెయ్యాలి ఇది హెల్త్ పరంగా కూడా అన్నారు. అప్పుడు స్టార్టింగ్ లో ఉండే నేను మైండ్ లో ఉండిపోయింది నాకు కూడా, సార్కి మంచి డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పి అనుకున్నాను సార్. అదే విధంగా ఈ రోజు మీ టెస్టిమోనియల్ కూడా చాలా క్లియర్గా ఉంది సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మూవీ లాగా, ఎగ్జైట్మెంట్ లాగా క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఉన్న ఒక పాపనే తనకు అట్లా అయిందని అంటే కంపల్సరీ బాధ అనిపిస్తుంది. కాబట్టి అక్కడ మంచిగా మీరు వాడిపించారు, మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది సార్. ఈ టెస్టిమోనియల్ ఇప్పుడు ఇందులో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడిచ్చిన దాంట్లో మీ టెస్టిమోనియల్ హైలైట్ అయిపోతుంది సార్. చాలా క్లియర్గా వీడియో కూడా క్లియర్గా వచ్చింది సార్. చాలా నీట్గా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా ప్రతిదీ కూడా ఒక మన ఈ బెటర్ ఒకటి మనం నిదానం అనుకోండి, మీరు ఒక పట్టుదల అనుకోండి, పని చేయండి సార్. ప్రతి ఒక్కరిని కాపాడదాం మనం ఈ రోజు. ఆ శక్తి మనకి ఇచ్చాడు మన భగవంతుడు. అంటే మనం చాలా అదృష్టవంతులం సార్, చాలా అంటే చాలా అదృష్టవంతులం మనం. ఒక జీవి అంటే ఒక ప్రాణము 150 సంవత్సరాలు సార్. ఒక జీవి అంటే పుట్టిన తర్వాత భగవంతుడు ఇచ్చిన ఒక లైఫ్ టైం అంటాం కదా, 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు ఒక జీవితాన్ని మన సొంతంగా మనం ఖరాబ్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. సో ఇక్కడ మినిమం ఒక 100 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు ఈ బటన్ ప్రోడక్ట్ వాడండి సార్. నా నుంచి అదే సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రవి సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% సార్. ఎస్, మనమైతే 100% వాడుతున్నాము లీడర్స్. ఇంకా చాలా మందికి కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ సార్ కూడా, అశ్విన్ సార్ కూడా ఆర్ట్ఫుల్గా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే దమ్మున్న ప్రోడక్ట్ స్టార్టింగ్లో వాస్తవానికి ఎవ్వరం నమ్మము. మనం ఇప్పుడు 100% నమ్ముతున్నాము. మనం కూడా చెప్పడానికి పోయినప్పుడు కూడా కొత్త వాళ్ళు సేమ్ మనలాగానే ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ టైం తీసుకొని వాళ్ళు వస్తారు. ఫాలోఅప్ మెయిన్ వచ్చిన టెస్టిమోనియల్ ఇంకా ఇంకా పోతుంటే 100% వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎస్, మన వెంకటరాజ్ సార్ డ్రీమ్ కానీ ప్లస్ మన డాక్టర్ సాగర్ జోషి సార్ డ్రీమ్ కానీ మనం నెరవేరుదాం, ఇలానే ముందుకెళ్దాం.
ఎస్, చాలా మంది ఇప్పుడు ఒక మన వెంకటరాజ్ సార్ టీంలో పెద్ద టీం అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అందులో మెయిన్ లీడర్స్ అనేది కూడా ఉండడం జరిగింది. ఎవరికి వాళ్ళు కూడా ఇండివిజువల్గా లీడర్స్ అయిపోయారు. ఇంకా మనము ఎక్కువ ఈ ఇండియాలో ఉన్న జనాలకు ఎక్కువ చేరవేయాలని చెప్పి కోరుకుంటూ ముందుకెళ్దాం. దానికి సపోర్టెడ్గా అశ్విన్ సార్, గంగారాం సార్, మన జైపాల్ సార్ ముందుకెళ్తున్నారు పోరాటం. ఎస్, మనం కూడా వెళ్దాం అందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ సార్. ఎస్ సార్, జై వైటోరియం. జై బయటేదన్ సార్, సూపర్. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ సురేష్ బాబు సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నాదంటూ పెద్దగా టెస్ట్ మనీ ఏం లేదు కానీ కొంచెం డౌట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే ఆల్రెడీ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ బాగున్నారా సార్? ఎస్ సార్, ఎస్ సార్, బాగున్నాం సార్, బాగున్నాం సార్. సార్ ఏం లేదు సార్, నా టెస్ట్ మనీ చాలా బాగుంది. అంటే పవర్ఫుల్ టెస్ట్ మనీ ఏంటంటే, నాకు ఒక 6 years నుంచి సార్ కాలు చేతులు తెమ్ముళ్ళు ఉన్నాయి, తిమ్మిర్లు. నిద్రలో పడుకున్నప్పుడు ఒక్క సైడ్ పడుకుంటే ఈ చెయ్యి మొద్దుబారేది, ఇంకో సైడ్ పడుకుంటే ఇంకో సైడ్ చెయ్యి కూడా మొద్దుబారేది. దాని గురించి మెడిసిన్ చాలా వాడాను, 2-3 years వాడాను. వాడిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గుతూ ఉంది, కానీ మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్గా బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. మళ్ళీ అగైన్ ట్యాబ్లెట్ ఆపేస్తే నాకు ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి నాకు ఈ గాడ్ గిఫ్ట్ లాగా ఈ ప్రోడక్ట్ అనేది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో పరిచయం అయింది. నేను అప్పటి నుంచి ప్రోడక్ట్ వాడుతున్నాను సార్. విత్ ఇన్ 3 months వరకు కంటిన్యూ వాడడం వల్ల నాకు కాలు చేతులు తిమ్మిర్లు తగ్గిపోయింది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది సార్. నౌ హ్యాపీ సార్. సూపర్ సార్, సూపర్ సార్, షార్ట్ అండ్ స్వీట్ గా క్లియర్ గా చెప్పారు సార్. రెడ్డి సార్, గ్రేట్. మా మిస్సెస్ కూడా సార్, లావణ్య మా మిస్సెస్, ఆమెకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది. చాలా మిషన్ టైలరింగ్ చేసేది ఆమె. అయితే డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పింది సార్. ఆపరేషన్ చేయాలి, మీకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, టైలరింగ్ చేయొద్దు అని చెప్పారు. ఆమెకు కూడా ఇంకో కిట్ ఆగేం తీసుకొని వాడించడం జరిగింది. 3-4 months వరకు ఆమె కూడా రెగ్యులర్గా వాడింది. నవ్వు సార్ ఆమె కూడా బ్యాక్ పెయిన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ వెహికల్ నడుపుతుంది సార్, బాగా పనులు చేసుకుంటుంది, ఆమె కాలేజ్ కూడా చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ రిజల్ట్ సార్, దానికి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నేను కూడా ఆ ప్రోడక్ట్ చాలా మందికి ఇచ్చాను. ఇప్పటికి ఒక 400 మెంబర్స్ దాకా ఇచ్చాను సార్. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అందరికీ రిజల్ట్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి టెస్టిమోనియల్ చెప్పారు సార్, షార్ట్ అండ్ స్వీట్ గా. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. మీ కెమెరా ఒక్కసారి ఇట్లా పైకి అనండి సార్, మీది ఫేస్ ఆపే కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే సార్. ఎస్ సార్, సూపర్ సార్, ఇప్పుడు క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మన టెస్టిమోనియల్ జూమ్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా ముగిస్తున్నాం మనము. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేసుకున్నందుకు. అదేవిధంగా ఈరోజు మన జూమ్లో టెస్టిమోనియల్ జూమ్లో మన గ్రేట్ లీడర్ మెంటర్ మన వినోద్ మేడం గారు రికార్డ్ అనేది చేయడం జరిగింది. ఈ టెస్టిమోనియల్ మీకు యూట్యూబ్లో పెడతారు మేడము. అదేవిధంగా లింక్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మాట్లాడుతున్నా ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ బాగున్నారా సార్? సార్ ఏం లేదు సార్, నా టెస్టిమోనీ చాలా బాగుంది. అంటే వినోద్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ప్రతి ఒక్క టెస్టిమోనియల్ రికార్డ్ చేసినందుకు, అదేవిధంగా ఇంత పేషెన్స్ తోని ప్రతి సాటర్డే మీరు రికార్డ్ చేస్తున్నారు. మీ మేలు అనేది మేము అందరం మర్చిపోం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వినోద్ మేడం. అదేవిధంగా మన గ్రేట్ లీడర్ మెంటర్ మన వెంకటరాజ్ సార్ అయితే ఇంతమందికి మన ప్రొడక్ట్ అనేది మనకు పరిచయం చేసినాడు. కాబట్టి మనం అందరం ముందుకెళ్తున్నాం హార్ట్ఫుల్గా అందరికీ. మరి ఈ అందరికి ఇస్తూ రిజల్ట్ అనేది తీసుకుంటున్నాం. అదేవిధంగా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అదేవిధంగా వెల్త్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్, మరి ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ కూడా మనం ఏం చేసుకుందాం. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా టెస్టిమోనీ ఇచ్చిన లీడర్ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే రోజు మళ్ళీ 8:25కి కలుద్దాం. మనము కొత్త టెస్టిమోనియల్తో, కొత్త వాళ్ళతో మళ్ళీ మాట్లాడిద్దాం. అందరూ మళ్ళీ సేమ్ వీడియో ఆన్ చేసుకొని కొత్త వాళ్ళతో మాట్లాడండి. ఈ టెస్టిమోనియల్ ప్రతిసారి మనకు యూట్యూబ్లో పెడతాం కాబట్టి జనాలకు ఉపయోగపడుతుంది. ఎస్,
హెల్దీ యూనివర్స్ అనేది చేద్దాం. ఇంతటితో ఈ సెషన్ అనేది ఎండ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై ఈ బయోటోరియం.